నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. గత కొన్ని రోజులుగా విశారదన్ గురించి సంచలన విషయాలు వెల్లడిస్తున్న మీడియా శ్రీనివాస్ మనతో ఉన్నాడు. ఎందుకంటే చాలా అంశాలు మన ఇంటర్వ్యూ చేసిన తర్వాత కూడా చాలా అంశాలు తెరపైకి వచ్చినాయి. ఒక ఇల్లీగల్ బిజినెస్ చేస్తూ పట్టుబడి జైలు జీవితం గడిపిన మీడియా శ్రీనివాస్ను నువ్వు ఏ విధంగా ఇంటర్వ్యూ చేసినావు? ఒక దొంగ అనుకుంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అది విశారదన్ మహారాజ్ అనుచరులే చేపిస్తున్నారని తెలిసి ఇలాంటి కుట్రలు విశారదన్ చేపిస్తాడని కూడా మనకు తెలిసే. కానీ నిజాలు అసలు ఆ ఎలిగేషన్ వేసే ముందు విశారదన్కును మీడియా శ్రీనుకు జరిగిన సంభాషణ ఏంది, ఆయన ఎన్ని లెటర్లు రాసిండు, దాని గురించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీడియా శ్రీన్ అన్న మనతో ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. అంటే నిజంగా అన్న, ఇప్పుడు విశారదన్ గురించి చెప్పిన తర్వాత ఇక మహారాజు అంటే మనస్ఫూర్తిగా పిలిచినట్టు అవుతుంది. కాబట్టి విశారదన్ గురించి మీరు చెప్పిన విశారదన్ గురించే ఎలిగేషన్ వేసే ముందు అసలు విశారదన్కు మీకు ఏం జరిగింది, ఏం సంఘటన జరిగింది, నిజంగా మీరు ఎందుకు లెటర్లు రాయాల్సి వచ్చింది, దానికి విశారదన్ ఎందుకు స్పందించలేదు? మరొకసారి నమస్తే అన్న. చాలా రోజులుగా మన పైన అంటే మీరు నన్ను ఇంటర్వ్యూ చేసిన తర్వాత చాలామంది కొన్ని కామెంట్స్ అవన్నీ పెడుతూ ఉన్నారు. అవును, కామెంట్లో వర్షం వస్తుంది. దానికి తోడుగా అసలు మీరు అతడు చేసినటువంటి ఆన్లైన్ బిజినెస్ ఏందో దాని గురించి అడుగును అని చెప్పేసి అని మిమ్మల్ని కూడా క్వశ్చన్ చేసినట్టున్నారు. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గతంలో కొంత ఇచ్చినాం, కానీ కొంచెం క్లుప్తంగా మనం వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఈ వాస్తవానికి ఇది 2020లో జరిగినటువంటి విషయం. సో ఈ విషయం జరిగే కంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, విశారదన్ను అసలు నేను ఆ ఉద్యమంలో ఎట్లా భాగస్వామినైనా, దాని తర్వాత నా పాత్ర దాంట్లో ఏంటి, అదే సమయంలో జరిగినటువంటి పాదయాత్ర ఏంటి, ఆ పాదయాత్ర స్టేట్ కోఆర్డినేటర్గా, తర్వాత స్టేట్ మీడియా కన్వీనర్గా, స్పోక్స్ పర్సన్గా ఉంటున్న ఆ పాత్ర ఏ విధంగా ఉండింది, దాని తర్వాత ఇద్దరి మధ్య వచ్చినటువంటి భావజాలపరమైనటువంటి విధానపరమైనటువంటి విభేదాలు, సో ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మనం చెప్పుకున్నాం. సో ఇందులో భాగంగా మీరు పర్టికులర్లీ జైలుకు ఒక ముందు విశారదన్కు మీకు మధ్యలో ఒక వాగ్వాదం అయితే జరిగింది. 100% కోల్డ్ వార్ నెలల పాటు, అంటే 2019 నుండి 2020 వరకు కూడా మా మధ్య కోల్డ్ వార్ జరిగింది. చాలా కోల్డ్ వార్ అనేక విషయాల మీద. ఎందుకంటే ఆ టైంలో వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు, బీఎస్పీకి మద్దతు చెప్పిన తర్వాత మనం ఫీల్డ్లోకి వెళ్దామని చెప్పి అన్నప్పుడు, ఓకే లేదు మనం బీఎస్పీ ఏదో స్టేట్మెంట్ ఇస్తాం కానీ మనం బయటికి మనం ప్రచారం చేయము అని చెప్పి చెప్పడము, ఈ విధంగా. ఎందుకంటే నేను ఆ ఉద్యమంలోకి వచ్చిందే బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీకి ఒక రాజకీయ వేదిక బీఎస్పీగానే మనం పరిగణిస్తాము. బహుజన్ సమాజ్ పార్టీకి నాయకులను తయారు చేసేటువంటి ఒక ఉద్యమం, ఒక అనుబంధ సంఘము. ఓకే, మాయావతి మేడంని పీఎం చేయడం కోసమే, మనం బలం చేకూర్చడం కోసమే మనం పనిచేస్తూ ఉన్నాము. అంటే ఒక ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీకి ఎట్లా పనిచేస్తారో డిఎస్పీగా ఉంటూ బీఎస్పీకే పనిచేస్తామని అంటేనే నేను దాంట్లోకి వచ్చిన. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత అది జరగట్లేదని చెప్పి తెలిసిన తర్వాత మా మధ్య క్వశ్చనింగ్ అనేది మా మధ్య ఒక విశారదన్ క్వశ్చన్ ఎప్పుడు చేసుడు నువ్వు స్టార్ట్ చేసినావు అప్పటి ఉంది నీ పైన ఒక కన్నేషన్ అనమాట. ఎందుకంటే ఎల్లగొట్టాలి అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే అది ఇక్కడ. ఎందుకంటే నేను అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర ద్వారా స్టేట్ వైడ్గా ఒక నాయకుడిగా మంచి ఒక ఎక్స్పోజర్ నాకు రావడము, స్టేట్ మీడియా కన్వీనర్గా ఈ ఉద్యమాన్ని బయటి ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తిగా. అంతకంటే ముందు ఈ ఉద్యమానికి ఒక రూపం లేదు. ఓకే, కేవలం ఒక అంతర్గతంగా ఉంటూ ఒక మీటింగ్లు పెట్టుకుంటూ ఒక ఏదో జ్ఞానం చెప్పుకుంటూ ఉన్నటువంటి ఈ ఉద్యమానికి ఆ పాదయాత్ర ద్వారానే బయట ఎక్స్పోజర్ వచ్చింది. సో ఈ బయట ఎక్స్పోజర్ రావడంతో మీడియా శ్రీనివాస్ ఇదంతా కూడా ఎక్స్పోజర్ అంటే ఒక టెక్నికల్గా ఉంటూ ఫేస్బుక్ లైవ్లు పెడుతూ మీడియాలో సమాజానికి చేయడము. సో దీంతో మీడియా శ్రీనివాస్ అంటూ నేను బాగా ప్రచారంలోకి వచ్చాను. ఓకే. సో ఆ టైం లోపల నేను వేసేటువంటి భావజాలపరమైనటువంటి ఒక ఏదైతే సంవాదం మా ఇద్దరి మధ్యలో ఉందో, ఇతడు చేస్తున్నటువంటి కొన్ని వ్యక్తిని సమాజానికి ఎక్స్పోజ్ చేస్తున్నావు, అంటే పరిచయం చేస్తున్నావు కాబట్టి నీపైన నమ్మకం ఉండి నువ్వు బలంగా చెప్తున్నావు కాబట్టి రేపు ఏమైనా జరిగిన సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం నీకు ఉంటుంది కాబట్టి నువ్వు క్వశ్చన్ వేయడం జరిగింది. 100%. ఎందుకంటే నేను దాంట్లోకి పోయిందే బీఎస్పీకి అనుబంధం అంటేనే మనం పోయినాం దాంట్లోకి. సో అక్కడ అది కాదు అని చెప్పి తెలిసిన తర్వాత క్వశ్చన్ అనేది కామన్. ఈ కోల్డ్ వార్లో ఏం జరిగింది, ఈ లెటర్లో మనకు ఒక లెటర్ ఉంది, నేను పూర్తిగా చదువుతుంది. చదివిన తర్వాత 1 to 6 లెటర్స్లో అసలు ఏం జరిగింది, ఎన్ని క్వశ్చన్లు వేసారు, మీరు ఎందుకు సమాధానం చెప్పారు? 100%. ఈ లెటర్స్ నేను ఒక క్వశ్చన్ చదువుతా ఫస్ట్. JN3 డిఎస్పీ ఉద్యమ నాయకుడు గౌరవ విశారదన్ మహారాజ్ గారికి, సార్ ప్రస్తుతం ఆన్లైన్ ట్రెండింగ్ బిజినెస్ సంబంధించి జరుగుతున్న చర్చకి నేనే నైతికంగా పూర్తి బాధ్యత వహిస్తూ మీరు ఏ నిర్ణయం శిరసావహిస్తాను. నా ద్వారా లేదా నా రిఫరెన్స్ ద్వారా ఎవరు నష్టపోలేదు. ఒకవేళ అదే జరిగితే వాళ్ళందరికీ నేను తిరిగి చెల్లిస్తాను. ఆ విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు నన్ను
అత్యంత దగ్గర వ్యక్తిగా భావించి మీరే స్వయంగా మందలించిన లేదంటే నలుగురు పెద్ద మనుషులతో హెచ్చరించిన చేసిన ఆ క్షణమే దానికి ఫుల్ స్టాప్ పడేది సార్. కానీ మీరు స్వయంగా తెలుపకపోయేసరికి గ్రూప్లో అందరికీ తెలియజేసేలాగా చేసినప్పుడే దాన్ని ఆదేశంగా భావించి గౌరవించి ఇటు నెట్వర్క్ బిజినెస్ను నిలిపివేశాను. అయినప్పటికీ ప్రపంచమంతా కరోనా సమస్యలో ఉన్న సమయంలో 250 మంది సభ్యులుగా ఉన్న మన గ్రూప్లో నా ఇష్యూనే ప్రధానమైందిగా భావించి పదే పోస్టులు పెట్టడం నన్ను మానసిక క్షోభకు గురి చేస్తుంది. కావున దయచేసి అట్టి విష ప్రచారాన్ని ఆపించగలరు. అందుకు సంబంధించిన పూర్వపురాలను స్వయంగా మీకే వివరణ ఇచ్చుటకు నా సమయం ఇవ్వగలరు. ఇదే విషయాన్ని నాతోటి CMO సభ్యులు అంజయ్య, దుర్గప్రసాద్, వెంకట్లకు తెలియజేశాను. నిందించుటకు నిర్మించు చేపుతూ ఏది పవిత్రమైన తల్లి లాంటిదని చెబుతున్న ఈ ఉద్యమంలో నా విషయంలో నన్ను నిందించడమే ప్రధానంగా కనబడడం భరించలేకపోతున్నాను. దయచేసి నా వివరణకై వినిపించే అవకాశం కల్పించి ఒకవేళ నాది తప్పు అని తేలితే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వగలరు. మీరు విశ్వసించనీయకపోయినా నేను నమ్మిన ఈ ఉద్యమానికి అనువంతు కీడు చేసే వ్యక్తిని కాదు. మీకు కూడా ఈ విషయం తెలుసని నా గట్టి నమ్మకం. దయచేసి విషయాన్ని ఇంతటితో ఆపించి మీరు ప్రశాంతంగా కలకాలం ఆరోగ్యంగా ఉంటూ ఉద్యమ వ్యూహాలకు పదును పెడుతూ ఉండాలని ఆర్థిస్తున్నాను సార్. మీడియా శ్రీనివాస్ మహారాజ్, DSP రాష్ట్ర మీడియా కన్వీనర్. తేదీ 24/4/2020. నా వివరణకు అవకాశం ఇవ్వండి అని ఎంత అడిగినా నియంతలాగా వివరించాడు. ఇద్దరు పెద్ద మనుషులు అప్పచెప్పానని చెప్పాడు. ఆ ఇద్దరు CI రాములు గారు, కోల రవీందర్ గారు. వీరికి నా సమాధానం ఏం అర్థమైనా ఏం చేయాలనుకున్నారో అదే చేశారని ఇప్పుడు ఇక్కడ లెటర్ ఫస్ట్లో ఇది రాసింది కీలకంగా. అంటే నేను ఒకవేళ తప్పు చేస్తే నేను నిరూపించుకుంటా, దానికి మీరు ఏ శిక్ష వేసినా సిద్ధమే, కానీ నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈయన తప్పు చేయలేదు కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిండు. అడిగిన తర్వాత ఒక లెటర్ కాదు, ఇది 6 లెటర్లు రాసిండు. ఇటువంటి 6 లెటర్లు రాసిండు. ఒక ఇద్దరు మధ్య వ్యక్తులు, అంటే డైరెక్ట్ సమాధానం చెప్పుకోలేక, ఈయన చెప్పే సమాధానం వినలేక ఒక వ్యక్తులను ఇక్కడ ఎవరిని ఇక్కడ ఇద్దరు పేర్లు మెన్షన్ చేసిరు కదా, ఆ ఇద్దరు CI రాములు గారు, కోల రవీందర్ గారు ఇద్దరు పేర్లు మెన్షన్ చేసిరు. వాళ్ళకి సమాధానం చెప్పుకునేలా ఇతనికి సమాధానం ఇచ్చిండు. అంతేగాని డైరెక్ట్గా ఎక్కడ కూడా ఇతని మాటిని నిజంగా నువ్వు తప్పు చేసినావా చేయలేదా అనేది ఒక మానసిక శోభకు గురి చేసిందని నన్ను ఇదే గ్రూప్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో DSPకి సంబంధించిన గ్రూపులనే ఈయన గురించి అసభ్యకంగా పెట్టడం వల్ల నిజంగా నేను ఒక మనశ్శాంతి లేకుండా పోతుంది. నేను దీనికి సమాధానించుకోవాల్సిన అవసరం నాకు ఉన్నది. నేను తప్పు చేయలేదు కాబట్టి నా మాట వినండి అని లెటర్ రాయడం జరిగింది. అసలు ఈ లెటర్ రాసిన తర్వాత ఏం జరిగింది అసలు? అయితే అన్న, నేను వాస్తవానికి చాలా క్లియర్గా మనం ఈ వీడియో ద్వారా నా పైన ఉన్నటువంటి అలిగేషన్ ఏదైతే ఉందో, నా పైన ఆన్లైన్ ఇల్లీగల్ బిజినెస్ అంటూ ఏదైతే నింద వేస్తూ ఒక జైలు పాలు చేసేటువంటి క్రమం ఉందో దానికి క్లియర్గా ఈ లెటర్. అంటే ఇప్పుడు ఈ మీ గ్రూపులన్నీ నీకు సంబంధించి ఒక దాదాపుగా రాష్ట్ర కమిటీ మెంబర్ అయి ఉండి మీ గ్రూపుల్ని ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ద్వారా నిజంగా దీని వెనుక విశారదన కుట్ర ఉందని మీరు అప్పుడు గమనించలేదు? 100% ఆ కుట్ర ఉంది కాబట్టి ఆ కుట్రలన్నీ కూడా నేను రాసినటువంటి ఒక 6 లెటర్లు ఉంటాయి. ఈ 6 లెటర్లన్నీ కూడా శత్రువు ఎవరైనా మీకు అగెనిస్ట్ తోడు పెడితే నిజంగా కావాలని కుట్ర పన్నుతున్నారని ఆలోచించవచ్చు. కానీ మీ గ్రూపులన్నీ మీకు సంబంధించిన అంశం పైన మాట్లాడినప్పుడు మీకు డౌట్ రాలేదా? 100% డౌట్ వచ్చింది. అసలు ఆ గ్రూపులలో జరిగినటువంటి వ్యవహారాలు అవన్నీ కూడా నా దగ్గర స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి రెచ్చగొట్టడం అంటే అసలు సహజంగా అసలు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో మీడియా శ్రీనివాస్ మాట్లాడుతున్న భాష కావచ్చు, మీడియా శ్రీనివాసు తర్వాత విశారదన్ గురించి మాట్లాడేటువంటి భాష కానీ విశారదన్ గురించి చెప్పేటువంటి విషయాలన్నీ విన్న తర్వాత అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఏముంది అనే ఒక సహజమైన క్వశ్చన్ వస్తుంది. అసలు మరి మీడియా శ్రీనివాస్ పైన విశారదన్ ఎందుకు ఇంత కుట్ర చేసిండు, విశారదన్ ఎందుకు ఇంత కక్ష కట్టిండు అనే కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా ఒకటే కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్ కమ్ముడు పోయిండు, జైలు జీవితం గడిపిన నువ్వేం ఇంటర్వ్యూ చేసినామని ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి నేను క్లియర్గా దాని గురించి పర్టికులర్గా అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యలో తెలుసుకోవడానికి కోసం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. 100% అన్న. ఎప్పుడైతే నేను స్టేట్ వైడ్గా ఒక ఫేమ్గా స్టేట్ వైడ్గా ఒక ప్రాచుర్యంలోకి వచ్చిందో ఆ టైంలో మా మధ్య జరిగినటువంటి అనేక విషయాలు, తర్వాత ఇతడు చేస్తున్నటువంటి కొన్ని తప్పులు, ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తల మధ్య చిచ్చు పెడుతూ ఒకడు మంచిగా ఎదుగుతుంటే వాడికి ఇంకో సెకండ్ క్యాడర్ని తయారు చేస్తూ సో ఈ విధంగా పెట్టేటువంటి క్రమంలో అసలు నాయకుడిగా ఇద్దరి మధ్య కార్యకర్తల మధ్య ఏదైనా వస్తే దాన్ని పరిష్కరించాలి కానీ ఇంకా ఎక్కువ చేస్తున్నాడు ఏంటి, అసలు వీడు ఏంటి అనేటువంటి ఒక భావనలోకి వచ్చి ఒక రకమైన అనుమానం ధోరణితో ఉండండి. ఈ అనుమానం ధోరణితో వెలిగింది. విశారదనుకున్నటువంటి లక్షణం ఏంటంటే ఎవరైతే తన కుట్రలని, ఎవరైతే తన అంతరంగాన్ని, ఎవరైతే తన అసలు లక్ష్యాన్ని పసిగడతాడో ఆ పసిగట్టినటువంటి విషయం అతడు పసిగడితే ఇమ్మీడియట్లీ ఈ వ్యక్తిని ఏం చేస్తాడంటే
ఏదో ఒక నింద వేసి ఇక్కడ నుండి స్కిప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆ స్కిప్ చేసేటువంటి క్రమంలో ఆ వ్యక్తి బలమైనటువంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా అతని పైన ఏదో ఒక నింద వేస్తాడు. నింద వేసి అతను బయటికి వెళ్ళిన తర్వాత అతను ఏది మాట్లాడినా కూడా ఆ వర్డ్ అతని మాటలకు విలువ లేకుండా చేస్తాడు అనమాట. ఆ క్రమంలోనే నా పైన అనేక నిందలు వేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడ అవకాశం దొరకకపోవడము, దొరకని సందర్భంలో అప్పుడే కరోనా టైం లోపల నేను మా బంధువు చెబితే ఒక ఆన్లైన్ బిజినెస్, ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ అని, అది డిజిటల్ వేస్ అండ్ ట్రేడ్ వేస్ అని చెప్పి. సో ఆన్లైన్ ట్రేడ్ వేస్ అనేటువంటి ఒక బిజినెస్ నాకు చెప్పడంతో నేను దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన. ఒక 1000 రూపాయలు పెడితే రోజుకింత ఇట్లా అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉండింది. సో అది కూడా నేను అయిష్టంగా, నాకు ఆన్లైన్ బిజినెస్లో చాలా మంది అనుకుంటారు మీడియా శ్రీనివాస్ అంటే టెక్నికల్గా బాగా తోపు, ప్రతి ఆన్లైన్ బిజినెస్ ట్రేడింగ్ ఇవన్నీ కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి అని చెప్పి అనుకుంటారు దీంతో. బట్ నేను అప్పటి వరకు నా జీవితంలో అంతకంటే ముందు 2006లో ఇట్లాంటిది ఒకటే వస్తే దాని ద్వారా చాలా మోసపోయినా నేను, చాలా రిప్యుటేషన్ పోయింది ఫ్రెండ్స్లో, బంధువుల్లో, కొలీగ్స్లో. దానితోటి 2006లో నేను అది చేసిన తర్వాత నాకు అక్కడ ఒక మోసం జరిగితే అప్పటి నుండి నా జీవితంలో ఆన్లైన్ బిజినెస్లు, నెట్వర్కింగ్ బిజినెస్లు ఇవంటే అసలు నాకు నచ్చవు. ఈ టైం లోపల నేను అప్పుడు స్టేట్ వైడ్ కొంత పరిచయాలు నాకు బాగా ఉన్నాయి కాబట్టి మాకు తెలిసినటువంటి ఒక బంధువు, చూడబ్బా నీకు అంత పరిచయాలు బాగుంటాయి, నెట్వర్కింగ్ బిజినెస్ మంచిగా ఉంటుంది, డబ్బులు వస్తాయి అని చెప్పి ఒక వ్యక్తి చెప్తే నేను దాంట్లో అయిష్టంగానే జాయిన్ అయిన తర్వాత అప్పటికే ఈ ఉద్యమంతో డిటాచ్ అయినటువంటి ఒక 2 ఎంప్లాయీస్, వాళ్ళ పేర్లు మనం చెప్పొద్దు, ఒక వ్యక్తి పేరు మాత్రం చెప్తా ఖచ్చితంగా, జనగాం యాదగిరి అనేటువంటి వ్యక్తి. ఇంతకుముందు కూడా చెప్పిన, ఎందుకంటే ఆ వ్యక్తే అసలు ఈ ఉద్యమంలో ఫస్ట్ నేను అతనికే చెప్పిన. అతనికి చెప్పిన తర్వాత అన్న చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఆయన స్ప్రెడ్ చేసుకుంటూ పోయిండు. నేను ఒకటే చెప్పిన, చూడన్నా ఇది నేను కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు, నాకు కూడా తెలియదు, ఇది నువ్వు ఒకసారి పరిశీలన చెయ్యి, ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పకు, ఎందుకంటే ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరికి చెప్పకు అసలు. ఓకే, నువ్వు చెప్పిన ఎవరికి కూడా గ్యారంటీ ఇవ్వకు, ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా నాకు కూడా తెలియదు. ఒక వ్యక్తి చెప్తే నేను నీకు రిఫర్ చేస్తాను, నువ్వు మంచి చెడు నువ్వు చూసి నువ్వు దాంట్లో కంటిన్యూ అవుతావా, ఆ స్టాప్ చేస్తావా అనేది నీ విచక్షణకి వదిలిపెడుతుందని చెప్పి చెప్పితే ఆ వ్యక్తి చాలా బాగుందన్న, అసలు నాకు ఒక దేవుడు లాంటి వ్యక్తిగా నాకు ఇది పరిచయం చేసినావు, మంచి డబ్బులు వస్తున్నాయి అని చెప్పి 2 భార్యాభర్తలు కూడా నన్ను ఒక దేవుడిలాగా చూసారు. వాళ్ళు దేవుడిలాగా చూస్తూ ఆయన అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ పోయిండు. అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ పోయినటువంటి క్రమంలో దుర్గా ప్రసాద్ అనేటువంటి వ్యక్తి కూడా అతడు చెప్పిండు, ఈ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తికి. సో ఆ వ్యక్తికి చెప్పిన విషయం నాకు తెలియదు. తర్వాత దుర్గా ప్రసాద్కు ఆయన చెప్పిన తర్వాత దుర్గా ప్రసాద్ ఆరాధిస్తే ఎవరు చెప్పిరన్న నీకంటే మీడియా శ్రీనివాస్ చెప్పిండు అనేసరికి దుర్గా ప్రసాద్కి నాకు బాగా ఒక అంతర్యుద్ధం ఉన్నది. అప్పుడే ఆ అంతర్యుద్ధం కూడా మేమిద్దరం బాగానే ఉండేవాళ్ళం, మా ఇద్దరి మధ్య కూడా అంతరం పెంచింది ఈ విశారదని మళ్ళీ. ఎందుకంటే విశారదనే ఇద్దరు బలమైనటువంటి వ్యక్తులు అంటే వాళ్ళిద్దరి మధ్య కుంపట్లు పెడతాడు, వీడి మీద వాడికి చెప్తాడు, వాడి మీద వీడికి చెప్తాడు. సో ఈ క్రమంలో దుర్గా ప్రసాద్ ద్వారా విశారదనికి ఈ విషయం తెలియడం, అబ్బా దొరికిందిరా ఇక విశారద, ఇక మీడియా శ్రీని గారు దొరికిండిగా, ఇన్ని రోజులు ప్రయత్నం చేస్తాను. నేను అప్పటికి నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ రేజ్ చేయడం చేసినావో అప్పటి నుంచి నేను అవాయిడ్ వస్తుండే అవాయిడ్ చేస్తూ ఉన్నాడు. నీకు సంబంధించిన విషయాలు ఎక్కడ దొరుకుతాయని చూస్తున్నాడు. ఇది దొరికేసరికి ఇక వీడిని వదలొద్దని చెప్పేసి అని మంచి ఒక రచన చేసి ఒక ప్లాన్ చేసి మెల్లగా ఏం చేసినంటే మెల్లిగా వాట్సాప్ గ్రూప్లలో, అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, అంతర్గత వాట్సాప్ గ్రూప్లలో ఒక వ్యక్తి, ముఖ్యంగా డిఎస్పీ కార్యకర్తలు ఇప్పుడు ఎవరైతే అనగానే ఉస్కో అంటారు చూసినావు, ఉస్కో అనగానే అని బట్టలు చింపుకొని మొత్తం అటు ఇరుతారు చూసినావు, వాళ్ళు కంపల్సరీగా చూడాలి, వినాలి. ఇక్కడ ఒక కార్యకర్తకు జరిగిన అన్యాయాన్ని అంతర్గతంగా ఎట్లా కుట్రలు పన్ని ఏ విధంగా ఎలిగేషన్ చేసి బయటకు నెట్టివేసిరు అనేది మీరు అంతర్గతంగా ఒకసారి చూడండి. ఎంత భయంకరమైన కుట్ర. ఆ వాట్సాప్ గ్రూప్లలో J3 అని చెప్పేసి అని, DSP అని, స్టేట్ కమిటీ అని చెప్పేసి కొన్ని గ్రూపులు ఉంటాయి. ఇప్పుడు కామెంట్లు పెట్టేవి కూడా అవే ఉంటాయి, ధర్మచక్ర ఇంకా ఏవేవో ఉన్నాయి. ఆ గ్రూప్లలో ఇది 2020 ఏప్రిల్ నెలలో జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఆ గ్రూప్లలో భయంకరంగా ఇతడు రెచ్చగొడతాడు. ఫస్ట్ ఒక పోస్ట్ పెట్టి, ఈ ఉద్యమంలో ఒక అంతర్గత శక్తి ప్రభుత్వానికి అమ్ముడుపోయి ఈ ఉద్యమంలో ఒక ఆన్లైన్ బిజినెస్ని ఇందులో చొప్పించి ఉద్యమాన్ని నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నము, కార్యకర్తలు మొత్తం చెల్లా చెదురు చేసేటువంటి ఒక కుట్ర జరుగుతున్నది. ప్రభుత్వానికి 20 కోట్లకు అమ్ముడుపోయి మీడియా శ్రీనివాస్ అనేటువంటి ఒక జాతి ద్రోహి, ఒక ఉద్యమ ద్రోహి ఈ ఉద్యమంలో ఒక కుంపటి పెడుతున్నాడు, కార్యకర్తలు మొత్తం నిర్వీర్యం చేస్తున్నాడు, ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నాడు. అదే విధంగా అంటే ఈ ఉద్యమం అంటే ఊతన ఎగిసిపడుతున్నది, దీన్ని ఆపడం కోసం కుట్రలు పడుతున్నారు. ప్రభుత్వం నాతోటి చేయిస్తుంది. అప్పుడున్న ప్రభుత్వం ఏంటిది?
టీఆర్ఎస్. ఎవరు కమ్ముడు వేయండు మీడియా శ్రీనివాస్? టీఆర్ఎస్ కమ్ముడు పోయినా. టీఆర్ఎస్ కమ్ముడు పోతే జైలుకి ఎట్లా పోతారు? అదే మరి ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు గమనించాలి. అప్పుడున్న ప్రభుత్వం బీఆర్ఎస్, అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. జైలుకేంది టీఆర్ఎస్ ప్రభుత్వంలో జైలుకేనాడు. ఒకవేళ నిజంగా కేసీఆర్కి ఇట్లా 20 కోట్ల కమ్ముడు పోయి ఉంటే ఈ వ్యక్తి అనేది 41 రోజులు జైలు జీవితం గడిపెట్టోడేనా? క్యాజువల్ గా ఆలోచించాలి. మీరు ఒకసారి ఒకసారి ఆలోచించాలి. ఇది ఏంటంటే పెద్దగా ఆలోచించాలి. ఈ చిన్న లాజిక్ ను మిస్ కావద్దు మీరు. ఇక ఒక్కొక్కరు భయంకరమైనటువంటి వాడు ఎవడో చెప్పండి సార్, వాడి పేరు చెప్పండి, వాడిని నరుకుతాం, తంతం, కొడతాం, భౌతిక దాడి చేస్తాం, మాకప్ప చెప్పండి, మా జిల్లాకప్ప చెప్పండి, మేము చూసుకుంటాం వాడి సంగతి. ఈ విధంగా రెచ్చగొడుతుండే నిజంగా నాయకుడు అయితే. అంటే ఆ ప్లేస్ లో ఎవరున్నా కానీ లాస్ట్ కు విశ్వనాథన్ తప్ప ఎవరున్నా కానీ ఆ ప్లేస్ లో వాళ్ళ తల్లి ఉన్నట్లే చెప్తారు వాళ్ళు. ఈ విధంగా రెచ్చగొట్టడంతో ఆ రెచ్చగొట్టే సందర్భంలో నేను రాసినటువంటి మొదటి లెటర్ ఇది. కార్యకర్తలందరూ కూడా ఇది చదవాలి. నా శ్రీనివాస్ సొంటే అనేటువంటి ఒక ఫేస్బుక్ నా వాళ్ళలో కూడా ప్రతి లెటర్, ఈ లెటర్లు అన్నీ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు వాడు వీడు సైకో వివరణ ఇచ్చుకునేది ఎందుకు రాసిండివి. ఇప్పుడు నాకు సమాధానం నేను చెప్పుకుంటా, మీరు తప్పంటే తప్పే, నేను తప్పు చేసి ఉంటే దే శిక్షకనే సిద్ధమే అని వివరణ ఇచ్చుకుంటాను కూడా. సమయం ఇవ్వలేదంటే ఈయన ఎలాంటి కుట్రలు ఎలిగేషన్స్ వేసి బయటకు నెట్టివేసే ప్రయత్నంలో భాగంగానే కుట్ర బనిండి అనేది క్లియర్గా అర్థమవుతున్నది. క్లియర్గా నేను రాసినటువంటి నా మీద బాగా రెచ్చగొడుతుంటే, కార్యకర్తలు బాగా రెచ్చగొడుతుంటే, నేను కార్యకర్తలు ఎవరు తప్పు పట్టట్లేదు. ఇప్పటికి కూడా కామెంట్లు వల్గర్ గా తిట్టుకుంటూ, మిమ్మల్ని తిడుతూ, నన్ను తిట్టు. నువ్వు కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగినావు కదా. ఈ విధంగా ఆ కార్యకర్తలందరూ కూడా మంచి వాళ్ళే, పాపం వాళ్ళ అమాయకులు. వీడు ఏ విధంగా ప్రోగ్రామ్ చేస్తే ఆ విధంగా చేస్తారు వాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు చూడండి, విశారదన్ నేను వాడు వీడు అని చెప్పి ఇప్పటి వరకు ఈ స్టేట్ లో అన్నోడు ఎవరు లేడు, మీడియా శ్రీనివాస్ తప్ప. సో ఈ మీడియా శ్రీనివాస్ విశారదన్ అనే వాడిని ఎందుకు ఈ రకమైన పదజాలం వాడాల్సి వస్తుంది? ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాను నేను? ఎందుకంటే మొదట్లో నేను ఎంత గౌరవిస్తానో, అసలు నా గురువుగా భావించిన విశారదన్ అనేటువంటి వ్యక్తి నా జీవితాంతం కూడా ఒక గురువుగా, ఒక రాజకీయ గురువుగా భావించినటువంటి వ్యక్తిని అంతే స్థాయిలో నన్ను విశారదన్ కూడా నా హృదయం అనుకున్నాడు. నా హృదయం తెలిసిన వ్యక్తి. ఎందుకంటే నాకు తెలిసి అతని ఈ 14 సంవత్సరాల ఉద్యమ కాలంలో అతన్ని అర్థం చేసుకొని అంతగా గౌరవించిన వాడు ఎవరు లేరు. అంతగా అతని కుట్రలను అర్థం చేసుకొని అంతగా విభేదించిన వాడు కూడా ఎవరు లేరు, మీడియా శ్రీనివాస్ ఒక్కడే. సో అందు గురించి మీరు చూడండి, అతన్ని అంతగా అర్థం చేసుకొని గౌరవించిన ప్రపంచానికి ఇగో ఇది ఐటమ్ అని చెప్పిన అదే విషయంలో, అదే క్రమంలో ఇతడు ఇంత కుట్రదారుడు అనేది కూడా గమనించిన అదే విషయాన్ని చెప్తున్నా. అవును, మంచోడన్నప్పుడు, మంచోడని భావించినప్పుడు, మంచోడని తెలుసుకున్నప్పుడు మంచోడని చెప్పిన, వీడు దొంగ అనుకున్నప్పుడు దొంగ అని చెప్తున్నా. అవును, అదే కదా. నువ్వు మంచిగా అప్పుడు ఒకవేళ ఆయన తప్పు చేసి ఉంటే ఈయనను పిలిపించుకొని అడగాలి. ఒకవేళ నిజంగా ఈయన తప్పు చేసి ఉంటే చైన్ ప్రాసెస్ బిజినెస్ ఈయన స్టార్ట్ చేసింది, ఈయన జాయిన్ అయింది చైన్ ప్రాసెస్ బిజినెస్. ఈయన క్రియేట్ చేయలే యాప్ను, లేకపోతే ఈయన ఏదో సృష్టించలేదు, లేకపోతే నిజంగా నిజంగా ఈయన తప్పు చేసి ఉంటే నీకు అంత ప్రేమ ఉంటే పిలిపించుకొని అయిపోవు కదా ముచ్చట. అంతే కదా. ఈయన సమాధానం ఏం చెప్పినో దాన్ని బట్టి మీ కార్యకర్తల ముంగటిని ఒక స్టేట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి, మళ్ళీ ఈయన ఒక మామూలు కార్యకర్త కూడా కాదు, ఒక స్టేట్ కమిటీ మెంబరు, అది సోషల్ మీడియా కోఆర్డినేటర్ కదా. అంతే. ఇప్పుడు ఒక్కటన్నా ఒక చిన్న విషయము, నేను రాసిన మొట్టమొదటి లెటర్ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన, ఆ టైంలో బాగా రెచ్చగొడుతుంటే చాలాసార్లు ఫోన్ చేసిన. అరే ఎందుకు ఇట్లా చేస్తున్నాడు, అసలు నేను చేసిన తప్పేంటి, ఫోన్ లిఫ్ట్ చేయడు. పొర్రపాటున ఫోన్ ఇప్పటికి కూడా ఎవరైనా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు. ఎవరు ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేయకుండా, దొంగలే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఏదన్నా తప్పు చేస్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు. నేను ఎంత గౌరవం చూడండి. ఇప్పుడు ఇంత అదిగా మాట్లాడుతున్నటువంటి మీడియా శ్రీనివాసు గౌరవనీయులైన గౌరవ విశారదన్ మహారాజ్ గారికి ప్రస్తుతం ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ సంబంధించి జరుగుతున్న చర్చకి నేనే నైతికంగా పూర్తి బాధ్యత వహిస్తూ, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నేను దాన్ని శిరసా వహిస్తాను. నా ద్వారా లేదా నా రిఫరెన్స్ ద్వారా ఎవరూ నష్టపోలేదు. ఒకవేళ అదే జరిగితే వాళ్ళందరికీ నేను తిరిగి చెల్లిస్తా డబ్బులు. ఈ విషయం మీ దృష్టికి వచ్చినప్పుడు నన్ను మీ అత్యంత దగ్గర వ్యక్తిగా, మీ హృదయంగా భావించినటువంటి వ్యక్తి నేను కాబట్టి మీరే స్వయంగా మందలించిన, లేదంటే మీరు ఒక 4 పెద్ద మనుషులను అప్పచెప్పి వాళ్ళచ్చే నాకు ఒక హెచ్చరిక ఇప్పించిన, ఆ క్షణమే నేను దానికి ఫుల్ స్టాప్ పెట్టేవాడిని. కానీ మీరు నాకు స్వయంగా తెలపకపోయినా గ్రూపులలో అందరికీ తెలిసేలాగా చెప్పినప్పుడే దాన్నే ఆదేశంగా నేను భావించి అట్టి నెట్వర్క్ బిజినెస్ నిలిపేసినాను అప్పటికి. అయినప్పటికీ ప్రపంచం అంతా అప్పుడు కరోనా టైంలో, కరోనా అనే సమస్యలో ఉన్నప్పుడు, ఆ సమయంలో 250 మంది సభ్యులుగా ఉన్నటువంటి ఆ గ్రూప్లో
మన గ్రూప్లో నా ఇష్యూనే ప్రధానమైందిగా భావించి పదే పదే పోస్టులు పెట్టించడం నాకు మానసికంగా క్షోభను కలిగించింది. కాబట్టి దయచేసి అట్టి ప్రచారాన్ని ఆపించగలరు. అందుకు సంబంధించిన పూర్వాపరాలు స్వయంగా మీకే వివరణ ఇచ్చుకుంటా, దానికి నాకు సమయం ఇవ్వండి అని చెప్పిన. సో ఇదే విషయాన్ని అప్పుడు నేను CMO మెంబర్స్ అని చెప్పాను. CMO అంటే చీఫ్ మానిటరింగ్ ఆఫీస్, అంటే ఈ స్టేట్కి చీఫ్ మెంబర్స్ ఒక 4 ఉండు. ఆ 4 నేను ఒకరిని. ఓకే వెంకట్ అని చెప్పాను, దుర్గా ప్రసాద్ అని చెప్పాను, అంజయ్ అని చెప్పాను, మీడియా శ్రీనివాస్. సో నిందించకు నిర్మించు అని ఎప్పుడు చెప్తుంటాడు. ఎవరిని నిందించొద్దు, ఉద్యమాన్ని నిర్మించాలి, నిందలొద్దు అని తన నినాదం. ఈ ఉద్యమ నినాదం ఏంటంటే కార్యకర్తలు అందరూ కూడా వినాలి. ఈ DSP దళిత శక్తి ప్రోగ్రామ్గా ఉన్నప్పుడు, ధర్మ సమాజ్ పార్టీగా ఉన్నప్పుడు విశారదని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి స్లోగన్ ఏంటి? ఎవరిని కూడా నిందించొద్దు, నిర్మాణంలో ఉండాలి మనం అంటాడు. సో అట్లా చెప్తున్నటువంటి అట్లా చెప్పుకుంటా ఈ ఎలిగేషన్ దేనికి అర్థం? అట్లా అదే పవిత్రమైన తల్లి లాంటి ఉద్యమం అని చెప్పి చెప్తున్న ఈ ఉద్యమంలో నా విషయంలో నన్ను నిందించడమే ప్రధానంగా కనబడడం నేను నిజంగా చాలా బాధపడుతున్నాను. దయచేసి నాకు వివరణకు అవకాశం కల్పించండి. ఒకవేళ నాకు తప్పని తేలితే, క్లియర్గా వినాలి, ఒకవేళ నాది తప్పని తేలితే సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి అని గౌరవంగా అడుగుతున్నాను. నేను ఒక కార్యకర్తగా ఒక అధినాయకుడిని ఏ విధంగా వేడుకుంటున్నాను. ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేస్తే పిలిపించి అడుగుతా అయిపోయి, పిలిపించి అడిగితే నా వివరణ తీసుకుంటే, నిజంగా ఆ వివరణలో తప్పని తేలితే నేను సరిదిద్దుకుంటా. మీకు కూడా ఈ విషయం తెలుసునని గట్టి నమ్మకం. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా నేను నమ్మిన ఈ ఉద్యమానికి అణువంత కీడు చేసే వ్యక్తిని కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ఆపించండి. మీరు ప్రశాంతంగా ఉండాలి, కలకాలం మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఉద్యమ వ్యూహాలు రచించాలని చెప్పి అప్పుడు నేను రాసినటువంటి అప్పుడు కూడా గొప్పగానే ఊహించుకొని అది రాసుకునే ఇది దీని సారాంశం. దీని సారాంశం ఇక్కడ నేను ఎక్కడన్నా వల్గారిటీ లేదు. చాలా గౌరవంగా ఒక అధినాయకుడికి ఒక కార్యకర్త రాసినటువంటి ఆవేదన. అంటే ఇప్పుడు జైలుకి ఎప్పుడు పేరు మీరు? సో ఈ విధంగా నేను లెటర్ రాసిన. ఇది ఫస్ట్ లెటర్ రాసిన. ఈ లెటర్ రాసిన తర్వాత కూడా నిజంగా వాస్తవానికి ఈ లెటర్ రాసిన తర్వాత ఎవరైనా కరడుగట్టినటువంటి వ్యక్తి అయినా సరే, అరే తప్పు చేస్తే క్షమించమంటున్నాడు, ఒకవేళ తప్పని తేలితే శిక్షిస్తే దండిస్తే శిక్ష కూడా అదవుతా అంటున్నాడు అని చెప్పి ఖచ్చితంగా ప్రాబ్లం అది కాదు. నువ్వు ఎప్పుడైతే క్వశ్చన్ చేయడం మొదలుపెట్టినవో, నిజంగా ఈ ఉద్యమం వెనుక ఈ కుట్ర దాగున్నదని ఎప్పుడైతే గమనించినవో, ఎట్లనే చేసి ఎట్టి పరిస్థితిలో నిన్ను ఎలిగేషన్ చేసి ఒక ఎలిగేషన్ మీద వేసేసి నిన్ను ఎల్లగొట్టాలనే కుట్రతోని ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నాను. ఏప్రిల్ 24 రాసిన లెటర్ ఇది. దీనికోసం నేను ఇది చెబితే ఒక 2 పెద్ద మనుషులను, ఇందాక నువ్వు చెప్పినటువంటి పేర్లు, ఇప్పుడు ఆ CI గారు ఇప్పుడు DSP హోదాలో ఉన్నారు మెట్పల్లి, ఇంకొక ఆయనేమో అదే MVI మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు. వాళ్ళిద్దరికి అప్పచెప్పి నన్ను వీళ్ళు ఇన్వెస్టిగేషన్ నువ్వు తప్పు చేసినావుగా అన్నట్టు నన్ను మాట్లాడము. ఆ సైకో విశారదని ఎవరైతే ఉన్నాడో ఆయన ఇచ్చినటువంటి ప్రోగ్రాంలో భాగంగా నన్ను వీళ్ళు నిందాపూర్వకంగా మాట్లాడము. సో వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అతని ప్రోగ్రామ్ని వీళ్ళు సక్సెస్ఫుల్ చేసింది. సో ఆ విధంగా కార్యకర్తలు ఇంకా రెచ్చగొడుతున్నారు. సార్ ఆ దొంగడు మాకు అప్పచెప్పండి, మేము వాడి సంగతి చూస్తాం, వాడు అంతు చూస్తాం, తలకాయ కూస్తాం, మెడలు నరుకుతాం, ఈ విధమైనటువంటి మాటలు మీకు ఫోన్లో ఏ విధంగా అయితే బెదిరింపులు వచ్చినాయో నాకు ఆ విధంగా, అంటే నన్ను ఇప్పటి వరకు నిజంగా ఇప్పుడు వాళ్ళు రెచ్చగొడతారు. ఇప్పుడు విశారదం రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోయి నిజంగా ఏమైనా చేస్తే ఎవరి భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది? నా భవిష్యత్తు, నా కుటుంబ భవిష్యత్తు. ఇప్పుడు వాళ్ళు చేసిన వాళ్ళ భవిష్యత్తు అయితే ఖరాబ్ అవుతుంది 100%. నేను అది అయిపోతా, అల్టిమేట్గా వాళ్ళ భవిష్యత్తు కూడా అది అవుతుంది. కానీ అల్టిమేట్గా వీడికి మాత్రం ఏం కాదు, మరి ఏం కాదు. ఏమైతుంది? రెచ్చగొట్టింది వాళ్ళు కదా. నేను యాక్చువల్గా ఈ వీడియోలో విశారదన్ని గౌరవిస్తూ వాడు వీడు అనాలని చెప్పి అనుకోలేదు, కానీ ఫ్లోలో వచ్చేస్తున్నాయి. దాన్ని నేను ఏం చేయలేను, ఎందుకంటే అతడు చేసినటువంటి అన్యాయము, అతడు చేస్తున్నటువంటి వంచన ఆ విధంగా ఉంది కాబట్టి ఫ్లోలో వస్తాయి. ఈ విధంగా లెటర్లు, మొదటి లెటర్ ఇది, దీని తర్వాత 2వ లెటర్ రాసిన తర్వాత ఆ 2వ లెటర్లో కూడా అప్పటికీ అదే విధంగా కొనసాగుతూ ఉంటే ఇంకా నేను ఆల్రెడీ నేను ఏదైనా తప్పు జరిగితే నేను సరిదిద్దుకుంటానా, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు, ఎందుకు ఈ విధంగా కార్యకర్తలను రెచ్చగొడుతున్నావు, నేను కార్యకర్తలకు వాళ్లకు నాకు మధ్య ఉన్నటువంటి ఒక మంచి సంబంధం ఎందుకు చెడగొడుతున్నావు అని చెప్పి మళ్ళీ రాయడము, మళ్ళీ రాసినా కూడా మళ్ళీ అదే విధంగా కంటిన్యూ కావడము. ఎందుకంటే చెప్పిన అరే నిజంగా కార్యకర్తలు ఒకవేళ నేను తప్పు చేసి ఉండొచ్చు, నేను దానికి ఓనర్ని చేస్తున్నాను, నన్ను ఆ ఆన్లైన్ బిజినెస్కి నన్ను ఓనర్ని చేసి ఇగో ఇతడే ఓనరు, ఇతడే క్రియేట్ చేసిండు, గవర్నమెంట్ ఇతనితో చేయించిందని చెప్పి అది చేస్తూ ఉన్నాడు. అరే నాయన, నిజంగా ఏదైనా తప్పు జరిగితే నేను బాధితున్నైతా, తప్పు జరిగితే తెలుసో తెలియకో తప్పు జరిగితే ఒక తండ్రి స్థానంలో తల్లి లాంటి ఉద్యమం అని చెప్పి అంటాడు. కన్న తల్లి లాంటి ఉద్యమం. కన్న తల్లి ఎవడైనా దండిస్తుందా? తన కొడుకు తనకు పుట్టిన వాళ్ళు తన కొడుకులు ఏ తప్పు చేసినా కూడా లోపటింట్లో కూర్చొని అరే నాయన ఇట్లా చేయకని చెప్పి దండించి మార్చుకుంటారు.
నీకు ఆ ఉద్దేశం లేదు, అక్కడ తప్పు లేదు, అక్కడ కుట్ర లేదు, నేను చేసిన అది లేదు, ఏం లేదన్న విషయం తెలుసు కాబట్టి వీనికి ఒక అవకాశం వచ్చింది, వీడిని ఏదో ఒకటి చేసేయాలనేటువంటి ఒక కక్షతో ఉన్నాడు కాబట్టి బయట గెంటేయాలనే బయటకి ఉట్టి గెంటేయద్దు, నింద వేసి గెంటేయాలి. ఎందుకు నింద వేసి గెంటేయాలి? నేను బయటికి పోతే వీని కుట్రలని కూడా చెబుతా కాబట్టి నేను చెప్పేదానికి విలువ లేకుండా ఉండడం కోసం ఇతడు ఒక దొంగ 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 అని చెప్పి ప్రచారం చేయాలి. ప్రచారం చేసి బయటికి వెళ్ళి ఏం మాట్లాడినా కూడా నువ్వు ఏదో దొంగతనం చేసినావు, ఏదో ఆన్లైన్ బిజినెస్ చేసినావు, నువ్వేదో ఫ్రాడ్ చేసినావు కాబట్టి నువ్వు బయటికి వెళ్ళగొట్టు, నువ్వు మస్తు మాట్లాడుతావు. ఇప్పటికీ అదే కామెంట్లు పెడుతున్నారు కదా, అదే పెడుతున్నావు. నాయనా గుడ్డిగా ఆలోచించొద్దు. అంబేద్కర్ వాది అనేటువంటి వాడు నిజమైనటువంటి అంబేద్కర్ వాది రోబోటిక్గా ఉండరు. రూపాయికి కాయిన్కి బొమ్మ బొరుసు రెండు అటు ఇటు చూస్తాడు, న్యూట్రల్గా ఆలోచిస్తాడు, తటస్థంగా ఆలోచించి ఏది మంచో ఏది నిజమో దానివైపు ప్రయాణం చేసేది అంబేద్కరిజం. నువ్వు ఒకవైపు ఆలోచించి ఒకవైపు ఒకటి చెప్పేదే రోబోటిక్గా ఆలోచిస్తే అది అంబేద్కరిజం కాదు, ఇది గమనించాలి. సో ఈ విధంగా లెటర్లు నేను దాదాపు 2, 3, 4 ఇది ఆ రోజు నా దగ్గర ఉంది. 6వ లెటర్ చదివితే వీడు అంతరంగం అంతా అర్థమైపోతుంది. సో ఈ విధంగా నేను ఆ టైంలో 3వ లెటర్ ఏదైతుందో ఈ 3వ లెటర్ నేను ఉద్యోగస్తులకు రాసిన. ఎందుకంటే నా విషయం అంతా కూడా ఫస్ట్ 2 లెటర్లలో ఆ ఉద్యమంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు, అరే ఏంటి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు ఆ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే పిలిచి అడగాలి, ఏదైనా తప్పు ఉంటే ఇది కాదు ఇట్లా అని చెప్పేసి చెప్పుకోవాలి. లేదంటే ఒక 4 నెలలు 6 నెలలు సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేసి మారిన తర్వాత మళ్ళీ తీసుకోవాలి. ఇది కదా తల్లి లాంటి ఉద్యమము. మరి వీడు ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి అని చాలామంది ఉద్యోగస్తులు ప్రశ్నలో పడ్డారు, సందిగ్ధంలో పడ్డారు. ఆ ఉద్యోగస్తులందరూ కూడా నేను ఒక లెటర్ రాసిన. ఆ లెటర్ సారాంశం 2 మాటలు ఏం చెప్తానంటే, ఉద్యోగ బంధువులందరూ కూడా నమస్తే అని చెప్తూ, నిజంగా ఒక ఉద్యోగి ఒక 4 సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు ఇతడు ఉద్యోగంలో పనిచేస్తూ అతడికి పడక నువ్వు అంటే ఈ ఉద్యోగి బాగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అని మంచి ఎదిగే అవకాశం ఉందని చెప్పేసి చూసి ఓర్వలేక ఏమైనా కుట్ర ఆ ఉద్యోగి మీద చేస్తే ఆ ఉద్యోగి మ్యూట్ అయిపోతే ఆ ఉద్యోగికి ఏం నష్టం ఉండదు. ఎందుకేం నష్టం ఉండదు అంటే ఆర్థికంగా స్టెబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యమం కాకుండా ఇంకో మంచి కూడా ఉంటే వాళ్ళకి చేస్తా అని చెప్పేసి అని మ్యూట్గా ఉంటాడు, తన లైఫ్ కొనసాగిస్తూ ఉంటాడు. కానీ అదే క్రమంలో ఒక విద్యావంతుడికి, ఒక నిరుద్యోగికి ఇదే విధంగా అంకితభావంతో జీవితం అంతా కూడా ఉద్యమానికి దారపోసి పనిచేస్తూ ఉంటే కావాలని వీడి కుట్ర చేసి బలి చేస్తే ఈ వ్యక్తి జీవితం ఏమైపోతుంది? ఉద్యోగస్తుడు కాబట్టి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది, లైఫ్ కొనసాగుతుంది. కానీ ఈ విద్యావంతుడి పరిస్థితి ఏంటి? వీడి జీవితం 20 ఏళ్ళు ఎన్నికపోతుంది. ఒక నిరుద్యోగి 20, ఎందుకంటే వాడే సర్వస్వం ఉద్యమం అనుకున్నాడు. అవును, ఉద్యోగ జీవితం లేదు, వ్యక్తిగత జీవితం లేదు, కుటుంబ జీవితం లేదు, వృత్తి జీవితం లేదు, ఒక పని చేసుకోడు, ఈ ఉద్యోగ జీవితం అనుకుంటే వాళ్ళ నుండి రిప్లై వచ్చింది ఏమన్నా? మరి ఎవరి నుండి? ఇప్పుడు ఉద్యోగస్తులకు లెటర్ రాసిన ఆ ఉద్యోగస్తుల నుండి వచ్చినటువంటి రిప్లైనే ఇవి 2020 వరకు కార్యకర్తలందరూ కూడా గమనించాలి. 2020 వరకు మీడియా శ్రీనివాస్ ఇష్యూ అయ్యేంత వరకు కూడా ఆ ఉద్యమానికి రాష్ట్ర కమిటీ లేదు. నేను ఆ ఉద్యోగస్తులను వేడుకున్నది అది, చూడండి సార్, ఈ ఉద్యమానికి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక కమిటీ లేదు. ఒకవేళ కమిటీ ఉంటే నాలాంటి ఇష్యూ వచ్చినప్పుడు కమిటీ అందరూ కూడా కూర్చోబెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక డిస్కషన్ జరిగి తప్పని తేలితే వాడిని సస్పెండ్ చేస్తారు, మరీ మారకపోతే డిస్మిస్ చేస్తారు, ఉద్యోగం నుండి తొలగిస్తారు. అది ప్రజాస్వామ్యబద్ధమైన కమిటీ ఉంటే. ఆ కమిటీ లేదు. కమిటీ లేకపోవడం మూలంగా ఇప్పటి వరకు ఈ ఉద్యమంలో వందలాది మంది నిఖార్స్ అయినటువంటి అంబేద్కర్ వాదులు, ఉద్యమకారులు, కార్యకర్తలు బలైపోయారు, జీవితం ఆగం చేసుకొని బిచ్చమెత్తుకునేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి కమిటీ వేయించండి అని నేను అలిగేషన్ చేస్తే అప్పుడు దాదాపు 2021లో, అప్పుడు కూడా కాదు 2021లో నేను జైలుకు కూడా ఇదంతా అయిన తర్వాత 21లో కమిటీ ప్రస్తావన తీసుకొచ్చింది. అప్పటి వరకు కమిటీలు లేవు. అప్పటి వరకు ఈవెన్ విశారదని కూడా రాష్ట్ర కన్వీనరే, రాష్ట్ర అధ్యక్షుడు కాదు. అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడు? కమిటీ ఉన్నప్పుడు అధ్యక్షుడు వస్తాడు. మీరు చూడండి 2021 కంటే ముందున్నటువంటి ఏ కరపత్రం చూసినా, ఏ సర్క్యులర్ చూసినా దాంట్లో రాష్ట్ర కన్వీనర్ అని ఉంటుంది, రాష్ట్ర అధ్యక్షుడు అని ఉండదు. గమనించాలి అందరు కూడా కార్యకర్తలు. ఎప్పుడు మీడియా శ్రీనివాస్ ఇష్యూ అయిన తర్వాతనే నామమాత్రమైనటువంటి ఒక కమిటీ చేసిండు. అది నామమాత్రమే. ఎందుకంటే విశారద అనుకున్నటువంటి యాంగిల్ ఏంటంటే, ఇది బాగా గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఎంతసేపు అంబేద్కర్ రాజ్యాంగం పట్టుకొని తిరగడము, అంబేద్కర్ అంటూ ఉండడము, ఈ ప్రధానమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది ఆ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, అంబేద్కర్ తండ్రి అంబేద్కర్ అని చెప్పి తిరుగుతాడు. కానీ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మీద అసలు వీడికి నమ్మకమే ఉండదు. ప్రజాస్వామ్యం అనేటువంటి భావననే తప్పు అంటాడు విశారదన్. ఎట్లా తప్పు అంటాడు? ఇతని దృష్టిలో ఏంటి? ప్రజాస్వామ్యం కేంద్రీకృతమై ఉండాలి, సెంట్రలైజ్డ్ డెమోక్రసీ ఉండాలి. అంటే
ప్రజాస్వామ్యం అంటే అందరి అభిప్రాయాన్ని తీసుకున్నట్టే ఉండాలి, కానీ తన అభిప్రాయాన్ని ఏకీభవించాలి అందరూ కూడా. ఎవరికి స్వేచ్ఛగా మాట్లాడే అది లేదు. అందుకే ఆ కమిటీలో కూడా ఏముంటుందంటే అందరూ డూడు బసవన్లే, ఏ చెప్తే అది వినాలి, గట్లాంటి వాళ్ళనే పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు ఈ రాష్ట్ర కమిటీ ఏర్పడిన తర్వాత మీరు జైలుకి వెళ్ళిరా లేకపోతే ఈ రాష్ట్ర నేను జైలుకి వెళ్ళిన సంవత్సరానికి ఆ రాష్ట్ర కమిటీ పడ్డది అనుకోండి. సో ఈ విధంగా నా లెటర్ల పర్వము, నేనే తప్పు చేయలేదు కాబట్టి ఈ లెటర్లు రాయడము, ఇతను స్పందించకపోవడము, నేను సోషల్ మీడియాలో కార్యకర్తలను ఉద్దేశించి ఇగో ఇంత మోసం చేస్తున్నాడు, ఇంత దగా చేస్తున్నాడు, ఇంత కుట్ర చేస్తున్నాడు కార్యకర్తల మీద అని నేను సోషల్ మీడియాలో మాట్లాడడము, దీన్ని చూసి లెటర్ల కంటే ఎట్లా స్పందిస్తలేడు ఎవరికి తెలియదు. నేను బయట మాట్లాడుతున్నా అందరికి తెలుస్తుంటుంది కదా వీడి కుట్రలు. అప్పుడు ఏం చేసినంటే మళ్ళీ ఆ సోషల్ మీడియాలో కార్యకర్తలు అందరినీ కూడా దాదాపు ఒక 30 మందిని కేవలం నల్లగొండ జిల్లా వాళ్ళనే, నాట్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్, నల్లగొండ జిల్లా వాళ్ళని ఒక గుంపుగా చేసి ఎవరు దుర్గాప్రసాద్ నాయకత్వంలో వాళ్ళందరినీ కూడా ఒక 20-30 మందిని నా మీద నా ఫోటో పెడుతూ వీడొక దొంగ, వీడొక ఆన్లైన్ ఇల్లీగల్ దందా చేస్తాడు, మనీ సర్క్యులేషన్ బిజినెస్ అని చెప్పి నా ఫోటో పెట్టి ప్రచారం చేయించడము, వల్గర్ మాటలు, మిమ్మల్ని ఏ విధంగా అయితే అంటున్నారో ఆ కామెంట్లలో ఏ విధంగా అయితే వస్తున్నాయో అవన్నీ కూడా ఆ విధంగా మాట్లాడడం. సో ఈ క్రమంలో నేనేం చేసిన, ఈ క్రమంలోనే నేను ఒక కేసు పెట్టిన. ఎవరైనా విశారదన్ కనుసన్నల్లో చాలా మంది కార్యకర్తలు ఇట్లా తిడుతున్నారు అని చెప్పి ఒక కేసు పెట్టుంటే 2020 జూన్ నెలలో, జూన్ 16 తారీఖున నేను కేసు పెట్టినా వాళ్ళందరి మీద. కేసు పెట్టిన తర్వాత జూన్ 17 తారీఖు నాడే వీళ్ళు కేసు పెట్టారు మళ్ళీ నా మీద. అప్పటి వరకు ఈ ఆన్లైన్ ఇల్లీగల్ బిజినెస్ అని చెప్పి ఏదైతే అంటున్నారో నేను కూడా ఒక బాధితున్నే కాబట్టి నాకు ఆ కంపెనీ నాకు పరిచయం చేసిన వ్యక్తికి, తర్వాత దానికి ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను ముక్కు బిండా చేస్తూ ఉన్నా. ఒకవేళ ఇది మోసం అయితే నన్ను ఎందుకు చేయించారు, ఇందులో దీనికి న్యాయం చేయాలని చెప్పి నేను వాళ్ళతో ఫైట్ చేస్తున్నా. కానీ దురదృష్టం ఏంటంటే నేను వాళ్ళ ముందు కేసు పెట్టాల్సింది నేనే, ఈ కంపెనీ ఇగో ఇట్లా ఉందని చెప్పి నేనే కేసు పెట్టాల్సింది. నువ్వు క్వశ్చన్ చేస్తుంటే నీ మీద కేసు పెట్టి నా మీద కేసు పెట్టిన తర్వాత కూడా అప్పుడు ఇక ఈ లెటర్ రాసిన నేను. ఈ లెటర్ 6వ లెటర్, ఇది చాలా ప్రధానమైనటువంటి లెటరు. 1, 2, 3, 4, 5 లెటర్లు, అవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. నా సోషల్ మీడియా అకౌంట్లో ఉంటుంది, నా ఫేస్బుక్ అకౌంట్లో ఉంటుంది, అన్నీ చదవచ్చు. సో ఈ క్రమంలో నేను అతనికి రాసినటువంటి లెటర్స్ అన్నీ కూడా అందరికీ పోతూ ఉన్నాయి. నేను సోషల్ మీడియాలో మాట్లాడము, అదే క్రమం లోపల ఇప్పుడు మన వాళ్ళ చెల్లి అని చెప్పి అన్నాం కదా, వాళ్ళ చెల్లి చెరుకుపల్లి శారద గారు అక్క, యాక్చువల్గా నేను అప్పటి వరకు 2020 వరకు కూడా విశారదం చేసేటువంటి అరాచకాలు, విశారదం చేసేటువంటి జీవితాల్లో చిచ్చులు పెట్టడము, విశారదం చేసేటువంటి మోసాలు, వాడి యొక్క కుట్రలు, వీటి అన్నింటికీ బలైపోయినటువంటి ఎంతోమంది కార్యకర్తలు ఉండడము, ఎవరు కూడా బయటికి మాట్లాడలేదు. కానీ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మీడియా శ్రీనివాస్ అనేవాడే ఇతడు చేసినటువంటి కుట్రలన్నీ కూడా ఉద్యమం మాటన, మహనీయుల ఆశయాల మాటన ఒక మనువాదాన్ని ఏ విధంగా కొనసాగిస్తూ ఉన్నాడు, బయటికి ఒకటి చెప్తూ లోపల ఏం చేస్తూ ఉన్నాడు, అదే మహనీయులు చెప్తాడు, ఆ మహనీయులు ఆ కన్షిరామ్ సార్ పెట్టినటువంటి పార్టీని ఎట్లా బలహీనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ కుట్రలు గమనించినటువంటి ఎంతోమంది కార్యకర్తలు వెళ్ళిపోయారు. సో నేను అందరి కార్యకర్తలలాగా కాదురా బాబు, ఆ లెటర్లో అదే ఉంటుంది, బిడ్డ నేను అందరిలాగా కాదు, నీ కుట్రలన్నీ కూడా నేను బయట పెడతా అని చెప్పి రాసినటువంటి లెటర్ అది. సో ఈ క్రమంలో ఇక నా మీద కేసు పెట్టినా కూడా నేను దాన్ని ఎదుర్కొంటున్నా. ఆ కేసు పెట్టినా కూడా ఇన్వెస్టిగేషన్లో నేను చెప్తా ఉన్నా, చూడండి నేను చేయలేదు, అది దానికి నాకు సంబంధం లేదు, నేను ఒకవేళ అక్కడ మోసం జరిగితే నేను కూడా బాధితున్నే, కావాలంటే నా అకౌంట్లన్నీ కూడా తీసుకోండి అంత ప్రాంప్ట్గా జరిగిపోయింది. మీరు ఇప్పటి వరకు నేను చెప్తా ఉన్నాను, జనగాం యాదగిరి ఇంకొక టీచరు, ఆ విధంగా నాకు సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధం లేనటువంటి 1-2 మిత్రులు, వీళ్ళు తప్ప ఏ ఒక్కరికి కూడా నాకు 1-to-1 నా మీద కేసు పెట్టినటువంటి దుర్గాప్రసాద్ కూడా నేను చెప్తున్నా, నా మీద కేసు పెట్టినటువంటి దుర్గాప్రసాద్ కూడా చెప్తున్నా నేను, దుర్గాప్రసాద్కి నాకి ఆ ఆన్లైన్ ఇల్లీగల్ బిజినెస్ అది అంటూ ఏదో అంటున్నారు కదా, ఆ బిజినెస్లో ఆ దుర్గాప్రసాద్కి నాకు కూడా సంబంధం లేదు. దుర్గాప్రసాద్కి నాయన నువ్వు ఇది జాయిన్గా, నువ్వు ఇది డబ్బులు వస్తాయి నువ్వు పెట్టు అని చెప్పిన దుర్గాప్రసాద్కి నేనేం చెప్పలేదే. జనగాం యాదగిరి అనేటువంటి వ్యక్తి చెబితే వాళ్ళిద్దరు అనుకొని చేసినటువంటి అది. ఓకే, ఎలాంటి ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్, నేను కూడా బాధితుని, ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ది విక్టిమ్ కదా. సో ఈ విక్టిమ్ మరి ఎప్పుడు జైలుకేరు మీరు? ఈ విధంగా నేను
నా మీద కేసు జూన్లో పెట్టిండ్రు. జూలై ఆగస్ట్ అంతా కూడా జూలై ఆగస్ట్ మొత్తం కూడా నా మీద ఇన్వెస్టిగేషన్ చేయడం, ఆ ఇన్వెస్టిగేషన్లో నా అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేయడము. సో ఇదంతా కూడా జరిగింది. ఇదంతా క్లియర్గా జరిగింది. నాది ఎక్కడ తప్పు లేదు. నేను ఒకవేళ తప్పైతే నేను ఒక విక్టిమ్ను. కానీ నా ఇన్వెస్టిగేషన్లో కూడా కొంతమంది ఇందాక మీరు చెప్పినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయి కదా, ఆ పేర్ల సహకారంతో ఎట్లాగైనా సరే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను లెటర్లు రాయడము, సోషల్ మీడియాలో వీడి కుట్రలని చెప్పడము, వాళ్ళ సిస్టర్ నాకు యాడ్ కావడం మీన్స్ ఎప్పుడు వాడి కుట్రలని బయట పెట్టాలని ఆమె చూస్తూ ఉన్నది. ఆమె చూసే నేను బయటకు వచ్చిన, అబ్బా వీడెవడో దొరికిండ్రా, వీడెవడో మొత్తం వీడి బట్టలు ఇప్పి వీడిని బయట పెడతా ఉన్నాడు, ఈ తమ్ముని నేను ఎట్లయినా కాంటాక్ట్ కావాలని చెప్పి నా అక్క నాకు ఫోన్ చేసింది. తమ్మి నేను నిన్ను కలవాలని చెప్పి అన్నప్పుడు నేను అప్పుడు నమ్మలే. ఎందుకంటే అక్క చెల్లి అన్న చెల్లెళ్ళు ఇది కుట్రనేమో, వీడి నమ్మినేమో కుట్ర నమ్మలేదు. ఆమె దాదాపు ఒక వారం రోజుల పాటు నేను మాట్లాడినా కానీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా నమ్మలేదు. నమ్మకుండా ఉండేసరికి ఆ అక్క బాగా వేరే వ్యక్తుల ద్వారా నన్ను ఫోర్స్ చేయడము, తమ్మి నేను నిన్ను కలవాలి, నేను కూడా నీకంటే భయంకరమైనటువంటి బాధితురాల్ని, దాదాపు 10 సంవత్సరాలుగా అజ్ఞాతంలో బతుకుతున్నా, వాడి జీవితం అంతా కూడా ఒక దగులుబాజీ జీవితము, తమ్మి నేను నీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి కలుద్దామని చెప్పి అన్నప్పుడు కలిసి ఆ అక్క చెప్పినటువంటి విషయాలు, ఆ అక్క జీవితాన్ని నాశనం చేసినటువంటి విషయాలు, వాటన్నింటినీ కూడా నేను చూసి తర్వాత ఆ అక్క కూడా కొన్ని లెటర్లు రాయడము, సోషల్ మీడియాలో పెట్టడము, ఆ లెటర్లు కూడా సొంత చెల్లె ఆ సొంత చెల్లె రాసినటువంటి విశారదన్ మహారాజు విషప్ కూరల్లో ఓ మహారాణి, విశారదన్ మహారాజు విషప్ కూరల్లో ఓ దశాబ్దాలుగా విశారదన్ చేతిలో దగాపడ్డ ఒక దళిత మహిళ. అది చాలా పెద్దగా ఉంటది. దాన్ని మనం వెళ్దాం, ఎందుకంటే సోషల్ మీడియాలో అందరికి ఉంటది, అది చదివి ఉంటారు, దాదాపు అందరు చదివి ఉంటారు. సో ఈ విధంగా అక్క లెటర్లు రాయడము, ఈ లెటర్లు రాసేటువంటి క్రమంలో ఎందుకంటే ఆమె జీవితం దగాపడ్డ జీవితము, వీడి వల్ల మోసపోయినటువంటి జీవితము, వీడి వల్ల వంచనకు గురైనటువంటి ఆ తల్లి, ఆమె జీవితాన్ని అంతా కూడా ఆమె స్వతహాగానే ఆమె ఎంఏ తెలుగు బీఈడి అద్భుతమైనటువంటి రచన చేసేటువంటి అబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఎంఈడి బీఈడి అయిపోయింది, ఎంఏ తెలుగు, స్వతహాగా వాళ్ళ నాన్న టీచరు, ఆయన పోలికలతోటి ఆమెకు మంచి రాసేటువంటి ఒక అబిలిటీ ఉండడం, వాటితో ఆమె రాసింది, ఆమె భావాలన్నీ కూడా వ్యక్తపరిచింది. ఈ క్రమంలో విశారదన్ అనేటువంటి వాడు వీడు చేసినటువంటి కుట్ర ఏంటంటే, వీడు కేసు పెట్టినా కూడా వీడు తగ్గుతలేడు, ఎట్లయినా వేసి ఒక జైల్లో పెట్టాలి కొన్ని రోజులు. దానికి తోడు వాళ్ళ సిస్టర్ని కలిసిండు. ఇట్లా చూసుకుంటూ పోతా ఉంటే నా బాధితులందరినీ తీసుకొచ్చి ఏకం చేసే ప్రయత్నం. వాళ్ళ సిస్టర్ బయటకు వచ్చేసరికి వీడికి 1 to 2 ఒకటేసారి పడ్డం. సో ఈ క్రమం ఎట్లయినా సరే వీడిని మూసేయాలి, ఆమె లెటర్ రాగాలంటే వీడిని మూసేయాలి. ఈ క్రమంలో అనేక మంది పోలీసు పెద్దల సహకారంతో, ఆ పోలీసు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పేర్లు మీరు ఆల్రెడీ చెప్పిండ్రు, ఆ పోలీసు పెద్దల ఆ పోలీస్ పెద్దలే ఇప్పుడు ఇతనికి వెన్నెముకగా ఉంటూ అంతర్గతంగా ఇతడు చేసే దొంగతనాలకి, ఇతడు చేసేటువంటి మోసాలకి సహకరించేటువంటి ఆ పోలీస్ పెద్దలే నన్ను ఈ క్రమంలో అతన్ని సేవ్ చేయడం కోసము అన్నీ నేను బయట పెడతా ఉంటే ఎక్కడ వీడి జీవితము, వీడి ఉద్యమ జీవితం మొత్తం అంతమైపోతున్నటువంటి క్రమంలో వీడొక ముసలి కన్నీరు గార్చి, ఒక ఏడుపు ఏడ్చి, అంత నాశనం అయిపోతుందని ఏడుపు ఏడ్చిన సందర్భంలో అప్పుడున్నటువంటి పోలీస్ పెద్ద, ఇంతకుముందు పేరు చెప్పినా నేను, ఈ పోలీస్ పెద్దలందరూ కలిసి మీడియా శ్రీనివాస్ని ఒక వారం రోజులైనా సరే జైల్లో పెట్టాలి. ఎందుకంటే అంతకంటే ముందు ఈ వీళ్ళ వాట్సాప్ గ్రూప్లలో, తర్వాత సోషల్ మీడియాలో ఒక దొంగ ఒక ఇల్లీగల్ దందా అనేటువంటి ప్రచారం చేసిరు కదా, అదే కేసులో ఒక మోసం చేసేటువంటి 420 కేసులో వీడిని బుక్ చేస్తే వీడు 420గా అయిపోతాడు అనేటువంటి ఒక కుట్రతోటి ఈ పోలీస్ పెద్దలు, ఆ పోలీస్ పెద్దలు కూడా నిజంగా మీరు మనుషులో లేకుంటే మనుభూతులో నాకు అర్థం కాదు. అరే ఒకటే కులం, ఇదంతా కూడా మాదిగల లోపల జరుగుతున్నటువంటి వ్యవహారమే, వేరే కులం లేదన్న. మాదిగల లోపల జరుగుతున్నది ఏందా, వీడు నాయకుడు మాదిగనే, ఈ నాయకుడికి సహకరించి కుట్ర చేసేటువంటి ఈ పోలీసులు మాదిగలే, బలైపోయేది కూడా మాదిగనే. అంటే మాదిగలే శత్రువు. అంటే వీడు కులాన్ని ప్రేమించేటువంటి వాడిని, ఒక గొప్ప నాయకుడు అని చెప్పుకునేటువంటి వాడు, ఒక కులంలో ఉన్నటువంటి ఒక మామూలు సాధారణ కార్యకర్తనే నువ్వు ఇంత కుట్ర చేసి జైలు పాలు చేస్తున్నావు అంటే, నిజంగా నువ్వు నాయకుడు అయితే, నిజంగా ఇది తల్లితత్వంతో కూడినటువంటి ఉద్యమమే అయితే, అరే నీ కార్యకర్త రాష్ట్ర స్థాయిలో జీవితం అంతా దారపోసి అంకిత భావంతో నీకు ఏ రకమైనటువంటి ప్రాపగేషన్ లేని టైంలో నీ ఉద్యమానికి జీవం పోస్తూ ఒకడు వచ్చి వాడి జీవితాన్ని ఉన్నత విద్యావంతుడు, స్వతహాగా లెక్చరరు, వాడు నీ ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి వ్యక్తి, రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే లోపల కూర్చోబెట్టు, మాట్లాడు, మందలించు.
నీవు ఏది చేయకుండా దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి ఈయన బొక్కలు పెట్టాలనేటువంటి ఒక దుర్బుద్ధి, ఒక లోఫర్ బుద్ధి అంటాం కదా, మరి ఇట్లాంటి కుట్ర చేసిన వాడు వీడు అనకుండా ఎట్లుంటుందని చెప్పండి. ఒక మంచి నాయకుడు రూపంలో, ఒక మంచి వక్త రూపంలో కనబడుతున్నటువంటి వంచకుడు వీడు. సో వీడిని వాడు వీడు ఎట్లా అనుకుంటుందని చెప్పండి. సో ఈ క్రమంలో నా మీద కేసు పెట్టడము, ఇవన్నీ కూడా ఈ లెటర్లు రాసినా కూడా స్పందించకపోవడము, కేసులు పెట్టడము, ఇవి నిందాపూర్వకమైనటువంటి అవి చేయడము, దీంతో అక్క యాడ్ కావడము, యాడ్ అయిన తర్వాత ఈ కుట్ర వీళ్ళతో కలిసి కుట్ర చేయడము, కుట్ర చేసి అదే టైంలో వాళ్ళ నాన్న జానకిరామయ్య గారిని కూడా కలిసిన నేను. వీళ్ళ అక్కకు చెప్పి వీళ్ళ ఈ శారదక్క మాట్లాడిన తర్వాత వీళ్ళ నాన్నను కూడా కలిసిన. మీరు భయంకరమైనటువంటి ఒక మాట చెప్తాను నేను ఈ వేదిక ద్వారా, మనకి ఎంత లెంత్ అయినా సరే ఈ విషయం చెప్పాలి. వాళ్ళ నాన్నని దాదాపు ఒక రోజంతా కూర్చున్నా, ఒక నైట్ అంతా కూర్చున్నా వాళ్ళ నాన్నతోటి. ఒక నైట్ అంతా కూర్చున్నాం, అర్ధరాత్రి 4 గంటల వరకు కూర్చున్నాం. నేను చెప్పేటువంటి విషయాలు, అతడు చెప్పేటువంటి విషయాలు అన్నీ కూడా ఆ అక్కకు జరిగినటువంటి అన్యాయము, అక్క కుటుంబ జీవితాన్ని నాశనం చేసినటువంటి విధానము, ఎంతో మంది కార్యకర్తలను ఈ విధంగా చేసినటువంటి విషయాలు అన్నీ కూడా అతనికి చెప్తే అతను ఒకటే మాట అన్నాడు. ఒక వ్యక్తి దాదాపు 70 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఒక తండ్రి ఒక కొడుకు గురించి, ఒక కీచకుడు, ఒక వంచకుడైనటువంటి విశారదన్ గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, చూడు బాబు, ఇంతమంది కార్యకర్తలు ఇంత జీవితాలు నాశనం అయిపోతున్నాయి వాడి వల్ల అంటే నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే అతడు మంచిగా చదువుకొని గొప్ప ప్రయోజకుడు అవుతాడేమో అని చెప్పి అనుకున్నా, కానీ ఇంత లోఫర్ అవుతాడేమో, ఇంత దగుల్బాజీ అవుతాడేమో అని చెప్పి అనుకోలేదు బాబు నేను. కానీ ఏదేమైనా సరే నువ్వు నాకు వయసులో నా కొడుకు కంటే చాలా చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా నా పెంపకంలో మాత్రం ఎలాంటి తప్పు లేదు బాబు అని చెప్పి అన్నాడు. అంటే నా పెంపకంలో తప్పు లేదు, కానీ వీడు ఇలాంటి నీచుడు అవుతాడని చెప్పి అనుకోలేదు అని చెప్పి అంటున్నాడు. సో ఈ విధంగా కన్న తండ్రి ఆ విధంగా అన్నాడు. ఇప్పుడు కన్న తండ్రిని ఈ విధంగా అన్నాడు అన్న విషయము, ఆ కన్న తండ్రి మీడియా శ్రీనివాస్తో మాట్లాడిన విషయము ఇప్పుడు ఈ మీడియా రూపంలో తెలిసిందనుకో, ఆ కన్న తండ్రిని భయంకరమైన బూతులతోటి ఒక దాదాపు 1 నెల రోజుల పాటు టార్చర్ పెడతాడు. ఇప్పుడు చూడు, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ తండ్రిని జానకిరామయ్య గారిని 1 నెల రోజుల పాటు భయంకరమైన టార్చర్ పెడతాడు విశారదన్ గారు. సో ఎందుకంటే ఆయన అన్ని నిజాలు చెప్పింది, ఆయన బందీ అయిపోయింది. ఆయన భయంకరమైన విషయాలు బయట చెప్పాలని ఉన్నా కూడా అక్కడ తల్లి రూపంలో తల్లితోటి బందీ చేసి బయటి ప్రపంచం తెలవకుండా, ఇప్పుడు వాళ్ళ దృష్టిలో విశారదన్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దృష్టిలో విశారదన్ అనేవాడు ఒక కాబోయే సీఎం. ఎప్పుడో దాదాపు 10 ఏళ్ల క్రితమే వాళ్ళ మైండ్లో కాబోయే సీఎం ఈయన కాబోయే సీఎం అంట. సీఎం ఎట్లయితే సీఎం అంట, కాబోయే సీఎం. సో ఇట్లా నేను వాళ్ళ నాన్నతో మాట్లాడము, వాళ్ళ చెల్లితో మాట్లాడము, సో వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో నేను మాట్లాడము, అనేక విషయాలు బయట పెట్టే క్రమంలో వీడిని మూసేయాలని చెప్పి ఒక కుట్ర పన్ని ఈ పోలీసు పెద్దల కుట్రతోటి నాకు సెప్టెంబర్ 8వ తారీఖు నాడు నన్ను పోలీసులు తీసుకొని పోవడము, అరెస్ట్ చేయడము. నన్ను అరెస్ట్ చేసిన తర్వాత జైలు పోయిన తర్వాత కూడా వీడు తొందరగా బయటికి రావద్దు, నా మీద పెట్టినటువంటి కేసుకు అసలు జైలుకు పోరు, అసలు స్టేషన్ బెయిలే వచ్చేస్తుంది అది. కానీ వీడు చేసినటువంటి కుట్రలో భాగంగా పోలీసు వాళ్ళు అనుకుంటే ఏమైనా చేస్తారు కదా, కుట్రలో భాగంగా జైలుకి పోవడం, జైలుకి పోయిన తర్వాత కూడా నా మీద కౌంటర్ పిటిషన్ లేయడం. ఎవరైనా 420 కేసులో 420 ఒక ఆన్లైన్ బిజినెస్ కేసులో 41 రోజులు జైల్లో ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి. కావాలనే కుట్ర 41 డేస్, ఒక మండలం దినం ఒక అయ్యప్పమాలను శివమాలను ఇంకో మాలను వేస్తే 41 రోజులు అంటారు. 41 రోజులు జైల్లో ఉంటూ విశారదన్ నాకు ఎంత మానసిక క్షోభను అది చేసిందంటే, నిజంగా నేను ఏదైనా తప్పు చేస్తే అరే నా తప్పు ఉంది, నేను ఒక మిస్టేక్ చేసిన కాబట్టి నేను జైలుకి పోయినా అని చెప్పాను అనుకుంటా. ఏ తప్పు చేయకుండా నన్ను పిలిచి మాట్లాడి సరి చేసేటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వాడు కుట్ర చేసి జైలుకి పోయేలాగా చేసిందంటే ఒకసారి గమనించాలి. ఇది నేను చేసినటువంటి ఆ బిజినెస్, గవర్నమెంట్ నన్ను కొన్న విధానము. మరి గవర్నమెంట్ 41 రోజులు నేను ఉంటే గవర్నమెంట్కి నేను లొంగిపోయిన అమ్ముడు పోయినోని కదా, మరి గవర్నమెంట్ నన్ను 41 రోజులు పెడుతుంది. గవర్నమెంట్ అనుకుంటే ఎంత పని? ఇప్పుడు గవర్నమెంట్కు మీడియా శ్రీను అమ్ముడు పోయినట్లేదు, గవర్నమెంట్తో కుమ్మక్కయ్యి విశారదన్ చేసినట్టుంది. మీడియా శ్రీను జైల్లో పెట్టినట్టు. ఆ ఉద్యమంలో నువ్వు జర్నీ చేయలేదు, ఆ ఉద్యమం యొక్క ఆబ్జెక్ట్ ఈ మధ్య కాలంలో తెలిసి జరుగుతున్నటువంటి కుట్ర నువ్వు నా స్థాయిలో ప్రశ్నిస్తున్నావు. ఆ ప్రశ్నించేటువంటి నీకే ఇంత అర్థమైందంటే అందులో ఉన్నటువంటి అమాయక మాదిగలు ఎంత రోబోటిక్గా ఉన్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే ఆలోచన చేయి. సో ఇది ఈ యొక్క ఈ కేసు నేపథ్యము, ఇతడు చేసినటువంటి కుట్ర. దీంట్లో నేను కేవలం బాధితున్నే కానీ నేను ఓనర్ని కాదు, నేను కేవలం బాధితునే. మోసం జరిగితే నేను కూడా మోసపోయిన వాడినే, నేను మోసపోయిన వాడిని బాధితునన్న విషయం నా మీద కేసు పెట్టినోడికి తెలుసు, కేసు పెట్టడానికి కుట్ర చేసినోడికి తెలుసు, ఆ పోలీస్ పెద్దలకు కూడా తెలుసు. కానీ ఒకటి ఏంటి,
ఇతన్ని లోపల పెట్టాలి, ఈ నిజాలు మొత్తం దాచాలి. కానీ నిజం అనేది ఓకేనా. ఇప్పుడు ఇది చిన్న ఉద్యమం. డిఎస్పీ పార్టీ అంటే ఇప్పుడు సరే 10,000 కిలోమీటర్ల 5,000 కిలోమీటర్లు అనేది ఒక మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక రాష్ట్ర కమిటీ లేకుండా ఒక నడిచింది అనుకుందాం. ఇప్పుడు పెద్ద ఎత్తున 1,00,000 కిలోమీటర్లు అంటూ నిజంగా 1,00,000 మందిని నిన్న మొన్న ఏదో సభలో చూసిన 1,00,000 సైనికులను ఇస్తా అంటూ అక్కడ ఉన్న మేధావులతో చెప్తున్నాడు. మరి 1,00,000 మంది జీవితాలు ఎట్లా బలైపోతాయి? నిజంగా 1,00,000 మంది తయారవుతారా? 1,00,000 మంది తయారైతే ఇంకెన్ని సంవత్సరాలకు ఇలా జీవితాలు పణంగా పెట్టి ఈయనతో జర్నీ చేయాలి? ఒకసారి దీని గురించి అయితే ఒకటన్నా నేను ఈ విషయం నేను ప్రధానంగా చెప్దాం అనుకున్నా. ఈ మధ్య కాలంలో జరిగినప్పుడు ఏదో ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధికార జాకు ఏదో అని చెప్పి అని పెట్టింది. ఆ జాకులు పెట్టి లేపడానికి కొంతమంది మేధావులను తీసుకొని వచ్చింది. ఓకే, ఆ మేధావులు అక్కడ ఉన్నటువంటి ప్రతి మేధావి కూడా నేను ఎందుకంటే మీరు బాగా గమనించండి, విశారదం చేసినటువంటి 5,000 కిలోమీటర్ల పాదయాత్రతోటి ఇసుమంతా కూడా సమాజానికి ఒరిగింది లేదు. ఆ 5,000 కిలోమీటర్లో ఇతడికి మంచి పడక, ఇతడికి మంచి భోజనము, ఇతడికి మంచి సౌకర్యాలు, ఏదో నడుస్తున్నాడు అని చెప్పి ప్రతి దగ్గర కూడా ఒక దేవుడిలాగా వీడిని రిసీవ్ చేసుకోవడము, మంచి భోజనాలు పెట్టడము. ఆ పాదయాత్రలో అతనితో పాటు నడిచినటువంటి ఒక 10 మంది కాలినడక బృంద సభ్యులు ఉంటారు. ఆ కాలినడక బృంద సభ్యులేమో ఎక్కడో ఆ ఊర్లో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్లో పడుకోవాలి. వీడికే మంచి లగ్జరీగా మంచి ఒక ఏసీ రూమ్లో వీడికి పడక. అంటే సౌకర్యాల కోసం, విలాసాల కోసం వీడి పాదయాత్రలన్నీ కూడా. ఆ 5,000 కిలోమీటర్ల పాదయాత్ర ఏమీ ఒరగలేదు. దాని తర్వాత మళ్ళీ 21, 22 ఆ కాలంలో 10,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి స్వరాజ్య పాదయాత్ర అని చెప్పి అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యాధికారమే లక్ష్యంగా అని చెప్పి అన్నాడు. ఆ 10,000 కిలోమీటర్లతో ఏం ఒరిగింది? ఏం చేసినావు? ఆ 10,000 కిలోమీటర్లతో కూడా ఏమీ కాలేదు. నువ్వు చేసేటువంటి ఈ పాదయాత్రలన్నీ కూడా నీ సొంత లాభం కోసం. కార్యకర్తలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఆయనకు మంచి ఒత్తితోళ్ళు ఉండాలి, బాడీ మసాజులు చేసేటోళ్ళు ఉండాలి. నీకు ఆ విధంగా బాడీ మసాజులు చేస్తూ నేను కూడా అందులో చేసినోడ్నే. కాళ్ళు ఒత్తినా, నెత్తి మసాజ్ చేసినా, అన్ని చేసిన వీడికి. నేను చెప్తున్నా కదా ఇంతకుముందు చెప్పినట్టు, వాళ్ళ భార్య కూడా చేయలేనని సేవలు నేను చేసిన వీడికి. వీడి ఆరోగ్యం బాగుండాలని చెప్పి అప్పటికప్పుడు తాజా కూరగాయలు తీసుకొచ్చి వితౌట్ అంటే తక్కువ ఆయిల్ తోటి మంచిగా చేసి మంచి కర్రీస్ పెట్టేది వీడికి. బొంబాయి రవ్వతోటి తెల్లవారంగానే బొంబాయి రవ్వతోటి కాజు పిస్తాలు వేసి హడావుడిగా ఏ విలేజ్కి పోతే ఆ విలేజ్లో గ్యాస్ చూసుకొని ఆ సామాగ్రి అంతా తీసుకొని నేనే స్వయంగా బొంబాయి రవ్వ ఉప్మా పెట్టుకోండి వీడికి. అంటే నాయకుడిని ఎంత గౌరవిస్తే, నాయకుడిని ఎంత గుండెలోకి తీసుకుంటే నాకు ఈ సేవ చేయాలనిపిస్తుంది. సో ఇంత సేవ చేసినటువంటి వాడిని, ఇంత అంకిత భావంతో నీ యొక్క మార్గంలో నడిచినటువంటి వాడిని నువ్వు కుట్ర చేస్తే కూడా అదే రకంగా నీ మీద కక్ష కడతా బిడ్డ, గుర్తుపెట్టుకోవాలి. సో అందులో భాగమే ఇది. సో ఇక్కడ మనము ఆ 5,000 కిలోమీటర్ల ద్వారా నీకు ఏం కాలేదు, సమాజానికి నీకు లాభం వచ్చింది, నీకు విలాసాలు వచ్చినాయి, నీకు డబ్బులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. 10,000 కిలోమీటర్లతో ఏమీ కాలేదు. మీరు చూడండి, గత ఒక 6 నెలల కింద 15,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పి ఒకటి పోస్టర్ తీసిండు. మీకు గమనించడం లేదు? 15,000 కిలోమీటర్ల పాదయాత్ర అని చెప్పేసి 15,000 కిలోమీటర్ల జనవరి నెలలో ప్రారంభం కావాలి. అది వాస్తవానికి 5,000 కిలోమీటర్లో ఏం పని నడిచినోడు ఎవడూ లేడు. ఒకడేమో జొమాటో కొట్టుకుంటుండు, ఒకడేమో మళ్ళీ కొబ్బరి బొండాలు కొట్టుకుంటుండు, ఇంకొకడేమో మంచి ఓలా కొట్టుకుంటూ బతుకుతుండు. ఎవ్వరు కూడా వాళ్ళు లేరు, ఒకరిద్దరు తప్ప. నీతో నడిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు 5,000 కిలోమీటర్లు. 10,000 కిలోమీటర్లో నడిచినటువంటి వాళ్ళు, 10,000 కిలోమీటర్లు నడిచినటువంటి ఎంతో మంది కార్యకర్తలు, నీతో పాటు నడిచిన నీ బృందంలో ఉన్నటువంటి వాళ్ళు బిచ్చమెత్తుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక చదువు లేకపోయే, ఉద్యోగం లేకపోయే, పిల్లని వడియట్లేదు, తల్లిదండ్రులు చీదరించుకుంటున్నారు, వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ 15,000 ఈ పాదయాత్రలు ఎందుకు వస్తే తెలుసా వీడి ఆలోచన? ఉద్యమం బాగా ఎవడు పట్టించుకోలేని టైంలో పాదయాత్ర అంటూ ఎమోషనల్గా బయటకు వస్తే మళ్ళీ అట్రాక్ట్ అవుతారు కొత్త గుంపు. దానికోసం ఈ పాదయాత్రలు. ఈ 15,000 కిలోమీటర్లు అన్నప్పుడు ఎవడు నడవడానికి లేడు, ఎవడు వీడెంబల్ లేడు, కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని తీసేసిండు. జనవరిలో ప్రారంభం కావాలి అసలు వాస్తవానికి. అది నడవడానికి ఎవరు లేడు కాబట్టి దాన్ని క్లోజ్ చేసేసి ఇప్పుడు ఏం చేసిండు? ఇప్పుడు ఏం చేసిండు? బీసీ ఉద్యమం తెలంగాణలో లేస్తున్న నేపథ్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ అని ఇప్పుడు జేఏసీ అని పెట్టిండు. బీసీ ఎస్సీ అంటున్నాడు అనే టైంలో అది మంచిగా చెడుగా ఎవరో ఏంటనేది పక్కన పెడితే తీన్మార్ మల్లన్న ద్వారా ఒకటి వాయిస్ బాగా వస్తుంది. బీసీ ఉద్యమము, బీసీ వాదము, అక్కడ కులగణన రావడము, ఇదంతా జరిగే టయానికి బీసీ ఎస్టీ అంటే ఒక మాదిగలంటేనే ఎవరు పట్టించుకుంటలేరు, వర్గీకరణ కావడంతో పాటు అక్కడ చాలా మంది అక్కడ అదైపోయినరు. సో ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఈ బీసీ వాదాన్ని నిర్వీర్యం చేయడం కోసము
బీసీ వాదాన్ని నిర్వీర్యం చేయడం కోసం ఇప్పుడు 1,00,000 కిలోమీటర్లు అని చెప్పి అని పెట్టిండు. మా భూమి పాదయాత్ర అంట. అంటే మా భూమి ఇప్పుడు రాజ్యాధికారం దిశగా నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయవు, ఎమ్మెల్సీగా పోటీ చేయవు, ఎంపీగా పోటీ చేయవు. నీకు భూమి మా భూమి అంటే భూమి ఎక్కడి నుంచి కొనిస్తాడా, లేకపోతే భూమి ఎక్కడి నుంచి వస్తుంది? మా భూమి కాదు, మా భూమి యాత్ర అంటున్నాడు కదా, మంచి బువ్వ యాత్ర అది. మంచి బువ్వ కోసము, మంచి భోజనం కోసం చేసేటువంటి యాత్ర అది. సో ఈ క్రమం ఇప్పుడు ఇంట్లో ఈ పాదయాత్రలల్లో, గడిచిన పాదయాత్రలలో ఎస్సీలే కాకుండా ఇప్పుడు బీసీలు కూడా కలిసి వస్తారని నమ్మకమా? బీసీలు అక్కడక్కడ ఎమోషనల్ గా జర ఎవడో ఒకడు వస్తున్నాడు అని చెప్పి వచ్చే వాళ్ళు ఉంటారు తప్ప ఇతన్ని ఎవరు ఆశ్రయించేటోళ్ళు లేరు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి మీరు అడిగినటువంటి ప్రశ్నలు, మొన్న జరిగినటువంటి ఏదో జాక్ అని చెప్పి అని పెట్టింది. ఆ జాక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ఆ వేదిక మీద ఉన్నటువంటి చిరంజీవులు సార్ కానీ, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, రామ్ షెఫర్డ్ గారు కానీ, ప్రొఫెసర్ రాములు యాదవ్ గారు కానీ, ఇంకా లలితక్క కానీ, ఇంకా చాలా మంది కొంతమంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మీరు బాగా గమనించండి. ఈ జాక్ ఏదైతే పెట్టిండో, ఈ రాజ్యాధికార జాక్ ఏదైతే పెట్టిండో, ఇది కేవలం ఒక నీటి బుడగ లాంటిదే. భవిష్యత్తులో మీకే తెలుస్తుంది, ఇది కేవలం నీటి బుడగ లాంటిదే. అప్పటికప్పుడు విశారదన్ అనేటువంటి ఇతను తన ఎగ్జిస్టెన్స్ కోసం పెట్టుకునేటువంటి వేదికలే ఇవి. కేవలం తన ఎగ్జిస్టెన్స్ కోసం, తన ఉనికి కోసం ఎవడూ పట్టించుకోనప్పుడు ఏదో ఒక ఎమోషనల్గా పెద్ద పెద్ద మాటలతో తీసుకొచ్చి 1,00,000 కిలోమీటర్లు పదయాత్ర చేస్తున్నాడు అని చెప్పి అని ఒక జాక్ అని చెప్పి అని పెడుతున్నాడు. అదేంది రాజ్యాధికార జాక్ అని చెప్పి అని అది చేసి మీరు చూడండి. దాంట్లో ఉన్నటువంటి అందరి స్పీచ్లు నేను విన్నా, దాదాపు అందరి స్పీచ్లు విన్నాను నేను. ఆ స్పీచ్లలో అక్కడ జస్టిస్ ఈశ్వరయ్య గారు మాట్లాడినది అదైనా సరే, లేకుంటే చిరంజీవి సార్ గారు మాట్లాడినా సరే, ఈ రామ్ షెఫర్డ్ ప్రొఫెసర్ రాములు యాదవ్ గారు ఉన్నారు కదా, ఆ సార్ ఉన్నారు కదా, ఈ సార్ దాదాపు 10 సంవత్సరాల నుండి విశారదన్ వేదికలకు వచ్చి మీటింగ్లకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆయననే మీటింగ్లకు గెస్ట్కి వస్తాడు తప్ప ఆ కులానికి సంబంధించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఆ ఉద్యమంలో ఉండరు. మీరు గమనించండి. ప్రొఫెసర్ రాములు యాదవ్ గారు ఆయన 10 ఏళ్ల నుండి ఈయన యొక్క కార్యక్రమాలకి, ఈయన యొక్క సభలకు వచ్చి మీటింగ్లలో మాట్లాడతారు. ఓకే. కానీ ఆ కులానికి సంబంధించిన ఎవరు కూడా రారు. ఎందుకంటే వీడు ఏంటో రాములు గారికి తెలుసు. వీడి ఉద్యమం ఏంటి, వీడి అవుట్పుట్ ఏంటి, వీడి లక్ష్యం ఏంటి అనేది రాములు గారికి తెలుసు. కాబట్టి అంటే ఉద్యమాన్ని బలపరిచేందుకు మాత్రమే జస్ట్ వాడుకుంటున్నారా విశారదన్? అంతే. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వేదికలో ఉన్న వాళ్ళు కేవలం గెస్టులుగానే, విశారదన్ పెట్టేటువంటి మీటింగ్లకు గెస్టులుగానే వస్తారు తప్ప దాంట్లో భాగస్వాములై చేసేటువంటి వాళ్ళు కాదు. ఎందుకంటే చిరంజీవులు సార్ ఉన్నాడు. చిరంజీవులు సార్ మీటింగ్ ఆయన స్పీచ్లోనే ఉంది. నేను విశారదన్ గారిని దాదాపు 2 నెలల క్రితం నుండి అక్కడక్కడ స్పీచ్లు వింటూ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే 2 నెలలుగా పరిచయం? 2 నెలలే. దాదాపు ఒక 2 వేదికలు పంచుకున్నాను. చాలా గొప్ప నాయకుడు అనిపిస్తుంది, చాలా గొప్పగా అనిపిస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే ఆ చిరంజీవులు సార్ గారికి ఒక 4 వేదికలు పంచుకుంటే ఇంకొక 4 నెలలు అయితే వీడి అసలు రూపం ఏంటనేది అర్థమైపోతుంది. ఓకే, ఒడిసిపోతుంది అక్కడనే. ఎందుకంటే అదేవిధంగా మన జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు కూడా కేవలం విశారదను ఆ స్టూడియోలలో కూర్చొని మాట్లాడేటువంటి మాటలు, ఆ ఉపన్యాసాలకు విని మాత్రమే ఆకర్షితులు అవుతారు. వీటి అంతరంగం వేరుంటుంది. ఎందుకంటే ఒక గుంపును కూర్చాలి, ఆ గుంపు ద్వారా ఒక అవుట్పుట్ వస్తుంది అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మంచి ప్రభావశీల వ్యక్తి ఉంటారు దాంట్లో. ఇప్పుడు ఈశ్వరయ్య గారు ఉన్నారు, చిరంజీవులు గారు ఉన్నారు. వీళ్ళు మంచి రిటైర్డ్ అయిపోయి ఒక మంచి తత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకు సమాజంలో మంచి పేరు వస్తుంటే వీడు ఓర్వడం వల్ల అదే వేదికలో వీళ్ళకి మంచి సమాజంలో మంచి, ఇప్పుడు ఒకటే చెప్తున్నాను సార్ నేను, ఇప్పుడు చిరంజీవులు సార్ గారికి, ఈశ్వరయ్య గారికి ఇతను స్పీచ్లో ఏం చెప్పిండ్రు, సార్ 1,00,000 మంది సైన్యాన్ని మీకు ఇస్తాను, మీరు ఏం దిశానిర్దేశం చేస్తారో చేయండి అని చెప్పాను. అంటే పెద్ద భారం వాళ్ళ మీద పెడుతున్నారు. మీరు ఏం దిశానిర్దేశం చేస్తారో చేయండి అని చెప్పి. నిజంగానే వాళ్ళు ఆ దిశానిర్దేశం చేస్తే ఓర్చుకుంటాడా? ఓర్చుకోడు కదా. ఆ వేదికలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఆ వేదిక ద్వారా ఒక మంచి ఎక్స్పోజర్ వస్తే ఇతడు ఓర్చుకోలేడు. ఓర్చుకోక ఏం చేస్తాడంటే ఆ మేధావికి ఈ మేధావికి కుంపటి పెడతాడు. ఎందుకంటే MRPS లో ఉన్నప్పుడు విచ్ఛిన్నకారే, BSPలో ఉన్నప్పుడు విచ్ఛిన్నకారే. ఇప్పుడు విత్ ఇన్ ద పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ, దొంగల సమాజ్ పార్టీ, దోపిడి సమాజ్ పార్టీ, దగా సమాజ్ పార్టీ ఏదో ఉంది కదా, ఆ పార్టీలో అయినా తర్వాత DSP ఉన్నప్పుడైనా ఎప్పుడు కూడా ఆ వేదిక ద్వారా అవుట్పుట్ రానివాడు. అవుట్పుట్ అనేది నిల్లు, అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంటే దాంట్లో కుంపట్లు పెడతారు. ఓకేనా? అయితే చివరిగా ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో DSP పార్టీలో మీరు పనిచేసారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఉంటారు విశారదన్ ఎంబడి? నిజంగా మనం ఇప్పుడు ఈ ముచ్చట మాట్లాడిన తర్వాత చాలా మంది విశారదన్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా కొత్త ముక్కలుగా కనబడతాయి. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో నిజంగా పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతమంది విశారదన్ ఎంబడి ఉన్నారు? నిజంగా
ఎంతమంది ఎక్స్పోజ్ అయ్యారు, అంటే ఒక లీడర్గా ఎక్స్పోజ్ అయ్యారు మీరు నిజంగా చెప్పాలి? నిజంగా వాస్తవానికన్నా నేను ఈ విషయం ముందే చెప్పాలి. డిఎస్పీ అంటే ఒక విశారదన్ మహారాజే విశారదన్ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు విశారదన్ని విభేదించేటువంటి ఒక మీడియా శ్రీనివాస్ ఒక్కడే కనిపిస్తున్నాడు. కానీ ఇలాంటి మీడియా శ్రీనివాసులు దాదాపు 100 మంది ఉన్నారు. ఏ ఒక్కరు కూడా మీరు చూడండి, నువ్వు భద్రాచలం నుండి మొదలు పెట్టుకుంటే భద్రాచలంలో మధుసూదన్ రావు అని చెప్పి ఒక మంచి కార్యకర్త ఉంటాడు, ఎంతో ఆకర్షితుడు అని వచ్చిండు. ఎవరు ఏం చేస్తుండే ఇప్పుడు? అదే ఏం చేస్తుండే అనేది అసలు చెప్తే ఘోరమైనటువంటి పరిస్థితి, వేరే పార్టీలోకి వెళ్ళిపోయింది. ఇతను నమ్మి వచ్చిండు, ఆ ప్రాంతంలో మంచి లీడింగ్ చేస్తా ఉంటే ఎక్కడ వీడికి పేరు వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో కుమ్మేసిండు. అక్కడ నుండి భద్రాచలం మొదలు పెట్టుకుంటే ఖమ్మం కుద్దాం. ఖమ్మంలో సొంత ఊరే కదా, ఖమ్మం సొంత ఊరు. సొంత ఊర్లో సొంత పెదనాన్న కొడుకు చెరుకుపల్లి కుటుంబానికి చెందినటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి అంబేద్కర్ వాది. ఈ విశారదన్ కంటే అద్భుతంగా ఫిలాసఫీ చెప్పేటువంటి ఒక మంచి కార్యకర్త ఉన్నాడు, మంచి నాయకుడు ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరిగి జిల్లాలో ఫిలాసఫికల్ క్లాసులు చెప్పినటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి అంబేద్కర్ వాది. ఆ అంబేద్కర్ వాది అతను నిజంగా అతని ప్రొఫెషన్లో అతను హయ్యర్ స్టడీస్ చేసిండు, మెడిసిన్లో ఆల్ ఇండియా 2nd ర్యాంకు, పూణేలో ఒక మంచి సైంటిస్ట్ ఉద్యోగము, ఇవన్నీ కూడా వదులుకొని వీడిని నమ్మి, ఈ దగులుబాజీని నమ్మి తన జీవితాన్ని ఫణంగా పెట్టి, కుటుంబాన్ని ఫణంగా పెట్టి ఈ ఉద్యోగంలో కొనసాగుతూ ఫిలాసఫికల్ క్లాసులు చెప్తూ మంచి ప్రాచుర్యం పొందేటువంటి క్రమంలో తనకంటే మించిపోతాడని చెప్పేసి అని భావించి అతను అనేక రకాలుగా అవమానాల పాలు చేసి అతని జీవితాన్ని చిన్న భిన్నం చేసిండు. ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు. ఈ విధంగా చూస్తే అటు ఖమ్మంలో, అది భద్రాచలంలో ఒక కార్యకర్త, ఇటు ఖమ్మంలో ఇలాంటి కార్యకర్త, ఈ కార్యకర్త లాంటి వాళ్ళు ఎంతోమంది. ఇక్కడ వరంగల్కి వద్దాం. వరంగల్కి వస్తే వరంగల్లో ఒక ఇతనితో ఉద్యమంలో ప్రారంభం నుండి ఉన్నటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి ఒక అంబేద్కర్ వాది, ఆ వ్యక్తి కూడా జీవితం ఎటుగాని పరిస్థితుల్లో. ఈ విధంగా చూస్తే అదే జిల్లాలో ఎంతోమంది ఎంప్లాయీస్, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఇతడి వాలకం నచ్చక, ఇతడి పోకడ నచ్చక, ఇతడి విధానం నచ్చక అందరు కూడా డిటాచ్ అయిపోయింది. అటు నుండి వరంగల్ నుండి కరీంనగర్కి వచ్చినట్లయితే ఎంతోమంది ఎంప్లాయీస్, ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇతడి వ్యవహారం నచ్చకనే వాళ్ళు వివిధ సంఘాలతోటి, బాంసప్ ఇంకో సంఘాలతోటి వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా వరంగల్ నుండి అట్లొద్దాం నల్లగొండకు వచ్చినట్లయితే మీరు చూడండి, నల్లగొండలో ఎక్కువ ఉండొచ్చు. నల్లగొండ జిల్లా అంటే విశారదన్ ఉద్యమానికి గుండెకాయ. చౌటుప్పల్లో పెట్టినటువంటి సభతోటే ఇతర ఉద్యమం కొంచెం ప్రాచుర్యంలోకి వచ్చింది. నల్లగొండ అంటేనే విశారదన్కి గుండెకాయ లాంటి జిల్లా అది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కార్యకర్తలు, చిన్న కార్యకర్తలు నాయకులుగా చేస్తూ ఒక నిఖార్స్ అయినటువంటి ఒక మంచి ఫిలాసఫీ చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక టీచర్ అంటే పేర్లు మనం చెప్పకూడదు. ఆ టీచరు గడపకెళ్ళి పిల్లగాళ్ళని అందరినీ కూడా ఒడిసి పట్టుకొని ఉద్యమాన్ని, ఇతడి యొక్క ఆలోచనని గడపకు తీసుకెళ్ళి ఇతని కంటే అద్భుతంగా మాట్లాడేటువంటి ఆ నాయకుడు, ఒక ఉద్యోగి, ప్రతి ఒక్క కార్యకర్తకు ఒక మానసిక బలాన్ని ఇస్తూ, ఆర్థిక వనరులు ఇస్తూ, నాయకత్వాన్ని ఇస్తూ తయారు చేసినటువంటి ఆ నాయకుడు ఇప్పుడు ఎందుకు లేడు నీ ఉద్యమంలో? నువ్వు అందరూ SC ST BC అంటావు, ఎందుకు లేడు? ఆ క్రమంలో ఆ జిల్లాకి ఇతడు అంతర్గతంగా ఉండు నాయకులను తయారు చేస్తూ ఇతని కంటే అద్భుతంగా నాయకత్వం. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన క్యాస్ట్లలో ఒక్కరు వేరే క్యాస్ట్ లేరు? నో, ఒకటే సామాజిక వర్గం. విశారదన్ ఓన్లీ ఫర్ మాదిగల్నే, అమాయక మాదిగల్నే వంచేటువంటి పని. బీసీలు ఎవరు నమ్మరు. ఇదంతా నీటి బుడగనే. మొన్న జాకు, ఆ రాజ్యాధికార జాకు, ఇదన్నీ ఉట్టి అది ఒడిచిపోయేటువంటి కథ. అదంతా కూడా ఉట్టిగా ఒడిచిపోతుంది, అంతా కూడా నీటి బుడగ అనేది. సో ఈ విధంగా నల్లగొండలో ఇంకొక 2 కార్యకర్తలు ఉంటారు. అద్భుతమైనటువంటి ఒక కార్యకర్త ఆయన ఇక్కడ సూర్యాపేట, తర్వాత నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాకి జీవం పోసినటువంటి కార్యకర్తలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం అయిపోయినాయి. వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితం చిన్న భిన్నం అయిపోయి తేరుకొని బయటపడ్డారు. ఇప్పుడు అంటే ఇప్పుడు జిల్లాలో మనకు ఈ కామెంట్లు పెట్టేది కార్యకర్తలా, లేకపోతే కామెంట్లు పెట్టండి సోషల్ మీడియా వారియర్స్, ఎమోషనల్ రోబోస్ పెడతారు. వాళ్ళు కూడా మంచిగా 4 రోజులు అయితే వాళ్ళు తెలుసుకున్నారే ఏమన్నా తప్పు చేసినాం కదా అని చెప్పి అనుకుంటారు. అట్లా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లాలో ఒక కరడు కట్టినటువంటి విశారదన్ వాది ఉంటాడు. విశారదన్ ఏమనంటే వాడిని కత్తి తీసుకొని చంపేదానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక కార్యకర్త ఉన్నాడు. ఆ కార్యకర్త వీడు ఒక పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్ర కోసం నువ్వు ఇక్కడ నుండి ఎంబడే నువ్వు జనగాం పోవాలి, నువ్వు ఇంకో ప్రాంతానికి పోవాలంటే తట్టబుట్ట చదువుకొని కుటుంబాన్ని, తల్లిదండ్రులు అన్ని వదిలిపెట్టి ఎగేసుకొని పోయి అక్కడ పనిచేసేటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి కార్యకర్త. ఆ కార్యకర్తని ఈరోజు వంచిస్తే రోడ్డు పైన తిరుగుతూ ఉన్నాడు. జీవితం సరి చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ విధంగా నల్లగొండ జిల్లాకు ప్రాణం పోసినటువంటి మరొక కార్యకర్త రీసెంట్గా దాదాపు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు అని చెప్పేసి కొన్ని ధర్నాలు చేసిండు అక్కడక్కడ. ఈ ధర్నాలు చేసేటువంటి క్రమంలో కలెక్టరేట్ ముట్టడించిండ్రు.
కలెక్టరేట్ ముట్టడిలో మొన్న ఎన్నికల కంటే ముందు కలెక్టరేట్ ముట్టడిలో భాగంగా ఒక కార్యకర్త అరెస్ట్ చేసిండు. అరెస్ట్ చేసి 10 రోజులు జైల్లో పెట్టిండు కార్యకర్తని. 10 రోజులు జైల్లో పెట్టినటువంటి ఆ కార్యకర్త దేనికోసం జైల్లో పెట్టిండు? ఆ కార్యకర్తని కేవలం నువ్వు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఆ ధర్నాలో పాల్గొని కలెక్టరేట్ ముట్టడిస్తే ముట్టడిలో భాగంగా అతను జైల్లో పెట్టిండు. మరి ఇంత జైల్లో పెట్టి 10 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి ఆ కార్యకర్త గురించి కనీసం ఒక్క మీటింగ్లోనైనా నా కోసం ఈ ఉద్యమం కోసం ఒక నిఖార్సైన నాయకుడు జైలుకి వెళ్ళిండని చెప్పి ఎక్కడన్నా నీ నోటికి వచ్చిందా? ఎక్కడన్నా చెప్పినావా? పోనీ ఇంటర్నల్ మీటింగ్లోనైనా సరే మన కోసం మన కార్యకర్త జైలు పాలయ్యిండు, అయినా సరే నేను ఉన్నాను మీ ఎంబడి అని చెప్పి ధైర్యం ఇచ్చేదానికి నీకు మనసు వస్తుందా? రాదు. సో అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటు చూస్తే నల్లగొండ, అటు పోతే ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో వీడి కంటే ముందే విశారదని కంటే ముందే మాదిగలు మహారాజులు అంటూ అద్భుతమైనటువంటి పాటలతోటి ప్రాచుర్యంలో ఉన్నటువంటి గొప్ప తత్వవేత్త ఉన్నాడు, గొప్ప ఫిలాసఫర్ ఉన్నాడు. ఆ ఫిలాసఫరు ఈ ఉద్యమంలోకి వచ్చి తన భుజాలపైన వేసుకుని 5,000 కిలోమీటర్ల పాదయాత్రను దాదాపు తన 2 నెలల జీతాన్ని ఆ పాదయాత్రకు వెచ్చించి తన భుజస్కంధాలపైన వేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి పాదయాత్రను అంతా కూడా నడిపించిండు. ఆ నాయకుడు ఏ మీటింగ్లో మాట్లాడినా కూడా విశారదం కంటే అద్భుతమైనటువంటి ఫిలాసఫీ మాట్లాడుతాడు. ఆ నాయకుడు ఇప్పుడు ఎందుకు లేడు ఇక్కడ? ఈ విధంగా ఇటు వస్తే వనపర్తి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇతడు అంటాడు, విశారదన్ అంటాడు, గాంధీ కుట్రలను 5 నిమిషాల ముందే అంబేద్కర్ పసిగట్టేవాడు అని చెప్పి అంటాడు. కానీ విశారదన్ కుట్రలను 5 నిమిషాల ముందే 5 రోజుల ముందే పసిగట్టేటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి ఒక అద్భుతమైన ఫిలాసఫికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంకొక టీచర్ ఉన్నాడు. ఆ టీచర్లు అంతా ఎందుకు లేరు ఈరోజు? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీ ఉద్యమం ఎందుకు ఈరోజు? పాతలు మొత్తం ఎవరు విశారదం వెంబడి లేరు, అందుకే కొత్త డ్రామా లేరు. ఇంకా ప్రధానమైనటువంటి ఇది నల్లగొండ, ఇది హైదరాబాద్ జిల్లాలో గిరి మహారాజ్ అనేటువంటి ఒక నాయకుడు ఉన్నాడు. విశారదన్ని ప్రతి చిన్నదానికి పెద్దదానికి మంచి చెడుకు అన్నింటికి తనకు రక్షణ కవచంలా ఉండి కాపాడుకున్నటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి అంబేద్కర్ వాది. అతను ఎందుకు నీ ఉద్యమంలో లేడు? అదేవిధంగా దుర్గాప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తి, దుర్గాప్రసాద్కి నాకు వైరం ఉండొచ్చు, కానీ దుర్గాప్రసాద్ దాదాపు 10 సంవత్సరాలుగా ఆ ఉద్యమానికి తన శక్తిని ధారపోస్తున్నాడు. అనేక రకాలుగా దుర్గాప్రసాద్ని వాడుకుంటున్నావు, కానీ అతడి జీవితాన్ని కూడా అతి కొద్ది రోజుల లోపలనే నువ్వు వంచేటువంటి నీవు కుట్రలు చేస్తూనే ఉన్నావు. ఆల్రెడీ అనేక రకాలుగా ఆశలు చూపుతావు, ఎక్కడ అవమానించాలో అక్కడ అవమానిస్తావు, అతన్ని కూడా నువ్వు వంచడానికి సిద్ధంగా ఉన్నావు. ఎటు పాలుపోని సిచ్యువేషన్లో అతను ఉన్నాడు. సో ఈ విధంగా ప్రతి కార్యకర్తను కూడా, ప్రతి నాయకును ఈ విధంగా నేను చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో ఉంటారు, అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఉంటారు. ప్రతి జిల్లాలో కూడా కార్యకర్తలను వంచి వాళ్ళందరూ కూడా ఎవరు లేరు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పేరు, లాస్ట్కి చెప్పినటువంటి ఈ పేరు ఇప్పుడో రేపు అన్నట్టున్నాడు. సో ఈ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా కార్యకర్తలను వంచిస్తూ, కార్యకర్తలను చిన్నాభిన్నం చేస్తూ, జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ అనేక మంది ఇప్పుడు మ్యూట్గా ఉంటూ వారి పనులలో ఉన్నారు. జీవితాన్ని సరిదిద్దుకునేటువంటి, రీప్లేస్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా, అందుకే నేనేం చెప్తున్నానంటే మీ అందరూ కూడా గుడ్డిగా నమ్మకండి, తటస్థంగా ఉండండి. అంటే చివరిగా ఇప్పుడు 1,00,000 మందిని ఇస్తా అని చెప్పిండు కదా జస్టిస్ ఈశ్వరయ్య గారికి, తర్వాత చిరంజీవి సార్కి. 1,00,000 మందిని తయారు చేసేటువంటి పనిని చేసింది వీళ్ళు. 1,00,000 మందిని తయారు చేసే ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా, ఇందాక నేను పేరు చెప్పినటువంటి వీళ్ళంతా కూడా, అవునా కదా? సో మరి వీళ్ళందరూ కూడా ఎందుకు లేరు? మీరు క్వశ్చన్ వేయండి. ఇప్పుడు విశారదన్ మరి ఇగో ఇంతమంది ఉన్నారంట, మీరు వీళ్ళందరూ అంత కొత్త ముఖాలే ఉన్నాయి కదా, అదే మీరు ఇంకొక భారీ కనబడాలి కదా. ఇప్పుడు 1,00,000 మంది సైన్యాన్ని అంటే కొంతమంది కనీసం 1000 మంది అన్న ఉండాలి కదా. మీరు చూడండి, ఆ వేదిక మీద వివిధ కులాలకు సంబంధించినటువంటి మేధావులు ఉన్నారు. ఓకే, వీడి ఉద్యమంలో మాత్రము ఏమాత్రము కొంత అమాయకంగా ఉండేటువంటి అక్కడక్కడ ఒక యాదవు, అక్కడక్కడ ఒక కుమ్మరైన, అక్కడక్కడ ఒక గౌడు, వీళ్ళని పెట్టుకొని వీళ్ళకు రాష్ట్ర స్థాయి పదవి ఒకటి ఇస్తాడు, క్రియేట్ చేస్తాడు, అనేక పదవులు క్రియేట్ చేస్తాడు, చేసి ఆ ట్యాగ్ను పట్టుకొని ఇతడు ఆ ఉద్యమంలో ఉండేటట్టుగా చేస్తాడు. ఒకరిద్దరు ఉన్నారు అట్లా. సో వాళ్ళు, కానీ ఆ స్టేజ్ పైన ఉన్న ఏ ఒక్కరిని కూడా నీ జేఏసీలో ప్రముఖమైనటువంటి ప్రభావశీలమైనటువంటి పాత్రలో ఉంచవు. వాళ్ళు కేవలం నీ జాక్ మీటింగ్లకు వచ్చి ఉపన్యాసాలు ఇవ్వగలరే కానీ నీతో భాగస్వాములు కారు. ఎందుకంటే నీ కథ మీరు చెప్పండి, మీరు చూడండి, ఈ 1,00,000 కిలోమీటర్ల పాదయాత్ర అనేది రథయాత్ర, అది ఆ రథయాత్రలో కేవలము అక్కడెక్కడ వెళ్ళేటు ఈ బీసీలను ఎందుకు కూర్చోబెట్టిన అనుకున్నావు? ఊర్లలో పోయేటప్పుడు మా వాళ్ళు కూడా ఉన్నారు కదా అని బీసీలు కొంతమంది రావాలనేటువంటి కుట్రనే, అంతే తప్ప ఇది నిలిచేది కాదు. ఈ విశారదన్ వల్ల అంబేద్కర్ వాదానికి కానీ, ఈ బీసీ వాదానికి కానీ
దళితవాదానికి కానీ ఎంతసేపు విచ్చిన నిజంగా చెప్తున్నాను నేను విశారదన్ అవుట్పుట్ ఓరియంటెడ్గా సమాజానికి కానీ వాదానికి కానీ చేసి ఏదైనా మంచి చేస్తున్నాడు అని చెప్పానంటే 100% నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా, అదంతా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మీరు ఒకటి గమనించండి, విశారదన్ ఏం చెప్పుకుంటాడు, గొప్ప మేధావి అని చెప్పి చెప్పుకుంటారు కదా. అరే ఎవడు చెప్పకంటే ముందే నేను విశారదను అసలు పాదయాత్ర కంటే ముందు ఆ 5,000 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి మీటింగ్లో 183 రోజుల మీటింగ్లో ప్రతిరోజు కూడా ఒక 3 మీటింగ్లు విలేజ్కి పోయే క్రమంలో 3-4 మీటింగ్లు అవుతాయి. ప్రతిరోజు ప్రతి మీటింగ్లో కూడా నేను ఫస్ట్ రీక్యాప్ ఇచ్చేది నేనే, మొదటి ప్రారంభ ఉపన్యాసం నాదే ఉంటుంది. ఆ ప్రారంభ ఉపన్యాసంలో విశారదను కూడా ఊహించని విధంగా విశారదను నేను ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తిగా నేను చూపించేవాడిని. అంబేద్కర్ ఐడియాలజీ మీద, అంబేద్కర్ రాసినటువంటి ఆ యొక్క ప్రసంగాల మీద, వాల్యూమ్స్ మీద 20 సంవత్సరాల పాటు అధ్యయనం చేసి పరిశోధన చేసి దానిపైనే పిహెచ్డీ చేసిందని చెప్పిన. నాకు దానిపైన అప్పుడు ఏం చేసినో నాకు కూడా తెలియదు. పిహెచ్డీ చేసి తను చేసినటువంటి పరిశోధనలో తేటతెల్లమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని, ఆ సత్యమే మాదిగలు మహారాజులో, ఆ సత్యాన్ని పట్టుకొని గూడెం తిరుగుతూ మన వద్దకు వచ్చాడు, మన గొప్ప నాయకుడు, మన గురువు లాంటి వ్యక్తి అని చెప్పి అక్కడ అక్కడ సభలో వచ్చిన ప్రతి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఒక గొప్పగా చూపించేసరికి అప్పుడు విశారదన వచ్చేసరికి ఇతను ఒక గొప్పగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. ఇది ప్రతిరోజు నా పాత్ర, అది ఆ పాదయాత్రలో ప్రతిరోజు ఇదే పాత్ర నాది. ఆ పాత్ర పోషించినటువంటి నన్ను అతడే ఆశ్చర్యపోయాడు, వీడిని ఇంత అద్భుతంగా చెప్తున్నా నా గురించి. బయటికేమో లోపలికి పోయిన తర్వాత ఎందుకు అంతగానో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనేవాడు, కానీ మనసులో మాత్రం ఇంకా పొగుడు నా గురించి అనే అనుకునేవాడు. ఈ మాట నాకు చివరిగా వరంగల్ సభ రోజు చెప్పింది అనమాట. నేను ఎప్పుడైతే నిన్ను ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అంతగానో ఎందుకు పొగుడుతున్నావు అని చెప్పి ఏదైతే అన్నానో, అంటే ఇంకెక్కువ మాట్లాడాలి ఆ సభలో నీవు ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడని చెప్పి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. అక్కడ నా స్పీచ్ 1:45 నిమిషాల స్పీచ్ ఉంటుంది. 1:45 నిమిషాల స్పీచ్లో అప్పుడు దాదాపు ఒక 40-50 వేల మంది ఒక్కరు కూడా పక్కకు జరగకుండా 1:45 నిమిషాలు కూర్చోబెట్టగలిగిన ఇతడి గురించి ఎంతో గొప్పగా చెప్తూ, అంటే అంత గొప్పగా చెప్తూ నా నాయకుడు అని చెప్పి భావించినటువంటి ఆ వ్యక్తిని నేను ఇప్పుడు ఎందుకు విభేదిస్తున్నానో ఒకసారి ఆ విచక్షణతో ఆలోచించాలి కదా. సగటు అంబేద్కర్ వాది అంత గొప్పగా చెప్పినటువంటి నేను ఇంత దుర్మార్గుడు, ఇంత మూర్ఖుడు, ఇంత లోబి, ఇంత లోఫర్ గాడు అంటున్నంటే ఒక రీజన్ ఉంటుంది కదా, బ్యాలెన్సింగ్ ఉంటుంది కదా, దాన్ని అర్థం చేసుకోవాలి కదా, విచక్షణతో ఆలోచన చేయాలి. అది చివరిగా అన్న, ఇప్పుడు నమ్మే కార్యకర్తలకు మీరు ఏం చెప్తున్నారు అంటే కొత్తగా ఫ్రెష్గా ఇప్పుడు ఎప్పుడైతే ఉద్యమాలు మేము నిజంగా ఏదో భ్రమలో బతికే కొత్తగా ఈ ఉద్యమం అనగానే నిజంగా మనకేమో వస్తుంది, మనం కుటుంబాలు ఏమో బాగుపడతాయి అనుకుని ఈ ఉద్యమంలోకి చొరబడే వాళ్ళకు, ఈయన నమ్మిన వాళ్ళకు మీరు ఏం చెప్తారు? అంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించారు కాబట్టి అన్ని గొప్పగా 1:45 నిమిషాలు నిజంగా ఆయన కోసం కేటాయించి ఆయన గొప్పతనం గురించి వివరించిన వ్యక్తి ఇంత మోసాన్ని సవచూసినావు కదా, నిజంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? చూడు మిత్రులారా, నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. నేను మీ అందమైనటువంటి జీవితాన్ని మంచిగా రూపుదిద్దుకోండి, ఉన్నత చదువుల వైపు వెళ్ళండి, ఉద్యోగాల వైపు వెళ్ళండి, కుటుంబాలను చూసుకోండి. ఇవన్నీ చూసుకుంటూనే మనం భావజాలం కోసం పనిచేద్దాం. గుడ్డిగా విశారదన్ అనేటువంటి వ్యక్తిని నమ్మొద్దు, విచక్షణతో ఆలోచన చేయండి. ఈ ఆలోచన చేసేటువంటి క్రమంలో నేను గతంలో కూడా నేను చెప్పినటువంటి ఈ పేర్లన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఉద్యమంలో లేరు? వరంగల్ వెళ్ళి ఆ రమేష్ అనేటువంటి నాయకుడిని కదిలించండి, ఏం చెప్తారో విశారదన్ గురించి. నల్లగొండ వెళ్ళి కిరణ్ అనేటువంటి నాయకుని కదిలించండి, ఖమ్మం వెళ్ళి వెంకటేష్ అనేటువంటి నాయకుని కదిలించి ఎందుకు లేరు? వాళ్ళు ఎందుకు లేరు ఇప్పుడు? నీ ప్రాంతంలో నాగర్ కర్నూలు ప్రాంతంలో ఎందుకు జీరో అయింది? అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుని అడుగును. మహబూబ్ నగర్లో ఒక గొప్ప నాయకుడు, పేరు చెప్పడం మర్చిపోయినా, ఒక గొప్ప నాయకుడు ఇతనికి ప్రతి సందర్భంలో కూడా లిఫ్ట్ ఇస్తూ అతనికి అందమైనటువంటి ఒక జీవితాన్ని అందిస్తూ సౌకర్యాలు కల్పిస్తూ తన ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఒక మంచి అడ్వకేట్ గారు ఉన్నారు. ఆ వ్యక్తి ఎందుకు లేడు ఇప్పుడు ఈ ఉద్యమంలో? నీ కోసం కోట్లు నష్టపోయినటువంటి ఒక కార్యకర్త ఉన్నాడు. నీ కోసము అసలు నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ తొడగని రామరాజు బట్టలు తీసుకొచ్చి ఇచ్చింది నీకు. నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు 12,000 రూపాయలు నీకు ఎక్కడికి నుంచి తీసుకొచ్చి నీకు షూలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ విధంగా చూసుకుంటే లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నీ వల్ల లాస్ అయిపోయి ఈరోజు రోడ్డు పైన పడ్డ తన జీవితం అదైపోయింది. అలాంటి కార్యకర్తలు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు. ఇలాంటి నాయకులు ఎందుకు లేరు అంటే ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి నాయకులు, నేను చెప్పేటువంటి నాయకులు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలారా, ఉద్యోగస్తులారా, వాళ్ళు ఎందుకు లేరు అనేది మీరు ఆలోచించుకోండి. అప్పుడే మీకు మీడియా శ్రీనివాస్ అర్థమవుతాడు. ఓకే, అది అయితే మొత్తానికి ఇది
అంటే మీడియా శ్రీనివాస్ ఏదో తప్పు చేసి జైలు పాలైందని చెప్తా ఉన్నారు కదా, ఈ సాక్ష్యాలు ఇదిగో. జైల్లో ఉండంగా కూడా ఇంకా చాలా ఉన్నది, కాకపోతే లెంత్ అవుతుందని నేను చెప్పడం లేదు. జైల్లో ఉండంగా కూడా విశారదన్ గురించి అనేక విషయాలు రాసుకున్నాడు, అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇంకా స్లిప్పులు ఉన్నట్టున్నాయి, ఇలా చాలా ఉన్నాయి. జైల్లో పేపర్లు తీసుకొని రాసుకున్నాడు. పేపర్లు ఉండవు కదా, జైల్లో పేపర్లు ఇవ్వరు కాబట్టి ఇక్కడ దొరికితే అక్కడ చిన్న చిన్న అక్షరాలతోనే అసలు విశారదన్ ఏంది, ఈయన కథ ఏంది మొత్తం తెలిసిన. ఇగో ఇలా రాసుకున్నాడు. విశారదన్ గురించి అనేక విషయాలు సందర్భోచితంగా ఇవన్నీ కూడా ఇంతగా గొప్పగా ఆలోచించిన లేడు, ఇంత గొప్పగా అర్థం చేసుకున్న లేడు. ఇలాంటి వ్యక్తే మోసపోయిండు. దయచేసి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కుట్రపూరితమైన రాజకీయాలకు యువకులు బలి కావద్దు అనే ఉద్దేశం కొద్దీ మరొక వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోతోనైనా అందరూ మేల్కోవాలి. ఎవరి కుట్రకు ఎవరు బలవుతున్నారు, ఎవరు వెనుక ఎవరి జ్ఞానాన్ని ఎవరు దొంగతనం చేస్తున్నారనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలివిని జ్ఞానాన్ని దొంగతనం చేస్తున్నాన ఈ మాటలు అయితే ఏవైతుంటాయో, ఈ జ్ఞానమైన మాటలు అంటే గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన గొప్పలు గారు, కాకపోతే ఆలోచనలు వాళ్ళ ఎన్నుకున్న వాళ్ళు ఎటు పేరు, ఇవన్నీ కుట్రలకు ఎవరెవరు బలైపోయారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే సీనియర్లు చాలామంది ఉంటారు. మీరు ఎవరెవరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు జర్నీ, ఇప్పుడు ఎంతమంది జర్నీ స్టార్ట్ చేస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించుకొని, వాళ్ళు ఏ రకంగా అంటే సరే వాళ్ళకు నచ్చి ఉండకపోవచ్చు, నచ్చగా ఉండకపోవచ్చు, కాకపోతే ఏ రకంగా ఎలిగేషన్ వేసి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకొని ఈ వీడియోను మరొక రూపకంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన. దయచేసి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఈ కుట్రలకు బలికోకుండా ఉంటారని నేను తెలియజేస్తా ఉన్నాను. టీఎంఆర్ న్యూస్ చూస్తూనే ఉండండి. నేను మీ వెంకటేష్.